అందరికీ ధ్యానాభివందనాలండి. మహావతార్ బాబాజీ అంటే మహావతార్ ఫౌండేషన్ బెంగళూరు వైట్ఫీల్డ్. నేను ఆ సెంటర్ ఇనాగరేషన్ ఇంతకు ముందు ఒక వేరే ఉండే, దాని ఇనాగరేషన్ కి పత్రిజీతో కలిసి వచ్చాను. తర్వాత కొత్త సెంటర్ పెట్టారు కదా, దానికి వచ్చాను. తర్వాత బాగా సుపరిచితం మేడం గాని సార్ గాని, మిమ్మల్ని అంతా నేను చూసానో లేదో నాకు ఐడియా లేదు కానీ ఓకే, మనం డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ధ్యాన విశిష్టత. అసలు ధ్యానం అంటే ఏంటి, దాని విశిష్టత ఏంటి, ఎందుకు చేయాలి, మనం చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ఇవన్నీ మనం ఒక 1 అవర్ సేపు మనం కూలంకషంగా తెలుసుకుందాం. ఓకే, అసలు ధ్యానం అంటే ఏంటి, ఎందుకు చేయాలి, అది పాయింట్. పురాతన కాలంలో తపస్సు దాన్ని చేయటానికి భార్య పిల్లల్ని వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి, వ్యాపార రంగాలైతేనేమి, వ్యవసాయ రంగాన్ని వదిలేసి అడవికి వెళ్ళి పుట్టలు పెరిగేటట్టుగా, ఘటం పెరిగేటట్టుగా చేస్తే తపస్సు, అప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతాడు అనేది అందరికీ సినిమాల్లో కానీ పుస్తకాల్లో కానీ ఉన్నింది. కాబట్టి ఇది మనకి సంబంధం లేదు, మా ఆయన ధ్యానం చేస్తే అన్ని వదిలేసి వెళ్ళిపోతాడు అనేటువంటి నానుడితో దూరం అయిపోయినాం మనం. పూజలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలే చేసుకుంటూ వచ్చినాం. ఎప్పుడైతే పత్రిజీ వచ్చాడో అసలు సత్యం బయటపడింది. ఏంటది అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. ఆనాటి తపస్సే ఈనాటి ధ్యానం. శ్వాస ఉన్న ప్రతి ఒక్కడూ చేయవచ్చు, ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు అనేటువంటిది అతి సులభమైనటువంటిది, సరళమైనటువంటిది. మరి గౌతమ బుద్ధుడు కూడా 2500 సంవత్సరాలు ముందు చెప్పినా కాలక్రమేణా అది కూడా మరుగున పడిపోయి పత్రిజీ వచ్చిన తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఏర్పరిచి పల్లెకి ఇంటింటికి తిరిగి విశేషమైన కృషి చేసి ఈ యొక్క సరళమైన సులభమైన ధ్యాన మార్గాన్ని మనకు అందించారు. అసలు ఎందుకు అందించారు, ఇది అసలు పాయింట్. భూమండలం అనేది ఒక నాటక రంగము, మనమంతా పాత్రధారులం. భూమండలం ఒక అద్భుతమైన పాఠశాల, మనమంతా విద్యార్థులం అనేటువంటి ఈ 2 పదాలు తెలుసుకుంటే దాని విశిష్టత పూర్తిగా అర్థమవుతుంది. భూమండలం అనేది ఒక నాటక రంగము, మనమంతా పాత్రధారులం. భూమండలం ఒక అద్భుతమైన పాఠశాల, మనమంతా విద్యార్థులం. పాఠశాలకు విద్యార్థి ఎందుకు వెళ్తాడు? ఎన్నో తెలియని విషయాలను, జ్ఞానాన్ని నేర్చుకోవడం కోసం వెళ్తాడు. ఇది సత్యం. ఎన్నో తెలియని విషయాలను, సబ్జెక్టుల్ని తెలుసుకోవడం కోసం పాఠశాలకు వెళ్తాడు. మనము కూడా ఎన్నో విషయాలను, అంటే ఎన్నో విషయాలంటే మనకు తెలియనట్టు బోల్డ్ అన్న 1% కూడా ప్రతి మానవుడు నేర్చుకోలేదు ఇంతవరకు. మళ్ళీ ఇప్పుడు మనం మహర్షులు మహాత్ములు అంటున్నారు, మళ్ళీ ఈ సమయంలో పుట్టినప్పుడు మళ్ళీ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది అపారమైనటువంటి జ్ఞానం. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి సన్నివేశం ఎప్పుడు నేర్చుకుంటానే ఉంటాం. ఇప్పటికే నేర్చుకుంటాం, ఇంకా కూడా నేర్చుకుంటానే ఉంటాం. భూమండలం ఒక నాటక రంగము, మనమంతా పాత్రధారులం. మరి ఎలా అయితే ఒక కల్చరల్ అసోసియేషన్ ఉంది, ఎన్నెన్నో నాటకాలు వేస్తుంటారు, గ్రీన్ రూమ్ లో మేకప్ చేసుకుంటారు అందరూ ఒకటిగానే. స్టేజ్ ఎక్కిన తర్వాత అంతవరకు నా మేకప్ బాగుందా, నా హెయిర్ స్టైల్ బాగుందా, నా డ్రెస్ బాగుందా, కాస్ట్యూమ్స్ బాగున్నాయని డిస్కస్ చేసినటువంటి వాళ్ళే ఇక్కడికి స్టేజ్ పైకి ఎక్కిన వెంటనే దుర్యోధనుడి పాత్ర దుర్యోధనుడే, కృష్ణుడి పాత్ర కృష్ణుడిదే. అదే విధంగా మనమంతా కూడా ఆ పైలోకాలలో గ్రీన్ రూమ్ లో మనము డిస్కస్ చేసుకుంటాం. లేదంటే మనం నెక్స్ట్ జన్మలో, అంటే నెక్స్ట్ పాత్రలో భూమండలానికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీగా, పురుషుడుగా, కుంటివాడుగా, గుడ్డివాడుగా జన్మ తీసుకున్నప్పుడు నేను ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి, ఇలాంటి నేను నేర్చుకున్న దాన్ని ఎలా ప్రదర్శించాలి ఈ భూమండలంలో, ఈ యొక్క స్టేజ్ పైన అని డిస్కస్ చేసుకొని మళ్ళీ ఇటుకు వస్తాం. ఈ అత్త, ఏ కోడలు,
ఈ మామ అల్లుడు అందరూ కూడా పైలోకాల నుంచి వచ్చినటువంటి ఆత్మలే కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్టేజ్ పైన, భూమండలం అనేటువంటి స్టేజ్ పైన, ఈ నాటక రంగంలో అజ్ఞానంతో మరి ఏదేదో తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, నాకే కావాలి, ఆస్తి అంతా నాకే కావాలి, ఇలాంటి ఈ ఊర్లో నాకే పేరు ప్రఖ్యాతులు ఉండాలి అనేటువంటి భ్రమలో ఈ రెండు కళ్ళతో చూసేది మాయ, ఈ భూమండలం మాయ. నీతో రాని సంపాదన, నీతో రాని వంటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ రెండు కళ్ళతో చూస్తాం. ఆ భ్రమలో, ఆ మాయలో పడి కొట్టుకోవడాలు, నరుకోవడాలు, రక్తపాతాలు సృష్టించటాలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఇది మాయ అని ఎప్పుడు తెలుస్తుంది? ధ్యానం చేసినప్పుడు, నీ మూడో కన్ను తెలుసుకున్నప్పుడు, నీ ప్రణాళిక తెలుసుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఓ నేను వచ్చింది ఇలాంటి పాఠాలు నేర్చుకోవడం కోసం, ఇలాంటి జ్ఞానం నేర్చుకోవడం కోసం, ఇలాంటి భౌతికపరమైన పాఠాలు నేర్చుకోవడం కోసం, ఇలాంటి ఆత్మపరమైన పాఠాలు నేర్చుకోవడం కోసం అని ఎప్పుడైతే తెలుస్తుందో, మనం ఎలా ప్రవర్తించాలో, ఎలా నటించాలో, ఎలా జీవిత పాఠాలు నేర్చుకోవాలో అది గోచరిస్తుంది, తెలుస్తుంది. అప్పుడు ఇంక రక్తపాతాలు ఉండవు, నరుకోవడాలు, కొట్టుకోవడాలు ఉండవు. వచ్చింది రెండు రకాలైన పాఠాల కోసం ప్రతి మానవుడు. ఒకటి భౌతికపరమైన పాఠాలు, రెండు ఆత్మపరమైన పాఠాలు. భౌతికపరమైన పాఠాలు ఏంటి? ఒక స్త్రీ, ఒక పురుషుడు, బీదవాడు, కుంటివాడు, వ్యాపారస్తుడు, రైతు, రాజకీయవేత్త, ఏ రంగంలో ఉన్నా సరే దినదినం ప్రతినిత్యం తను చేసేటువంటి పనుల్లో ఎన్నెన్నో పాఠాలు నేర్చుకుంటాడు. ఇవన్నీ భౌతికపరమైన పాఠాలు. మరి ఆత్మపరమైన పాఠాలు ఏంటి? భౌతికపరమైన ప్రగతి కోసం నువ్వు 24 గంటల్లో 23 గంటలు భౌతికపరమైన ప్రగతి కోసం పాటుపడినా, కృషి చేసిన, సమయం వెచ్చించిన, రోజుకు 1 గంట కనీసం ఆత్మపరమైన పాఠాలు నేర్చుకోవడం కోసం టైం కేటాయించాలి. ఆ సమయంలో ఏం చేయాలి అంటే ఏమీ చేయకూడదు. ఏమీ చేయకుండా నువ్వు దేనివల్ల అయితే జీవిస్తున్నావో దాన్ని గమనించాలి. దేనివల్ల జీవిస్తున్నాం? ఆహారం లేకుంటే కొన్ని రోజులు ఉండగలం, నీళ్లు లేకుంటే కొన్ని రోజులు ఉండగలం. కానీ శ్వాస లేదు అంటే ఒక్క క్షణం కూడా మనం లేం. కాబట్టి నువ్వు ఆడుతున్నావు, పాడుతున్నావు, అన్ని పనులు చేస్తున్నావు అంటే శ్వాసే ఆధారం కాబట్టి ఆ శ్వాసను గమనించాలి అనేటువంటి సత్యాన్ని, సులభమైన సరళమైన మార్గాన్ని పత్రిజీ గారు ఈ భూమండలానికి అందించారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేటువంటిది. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో అప్పుడు తెలుస్తుంది నువ్వెవరో, ఎందుకోసం వచ్చావో, వచ్చిన పని సక్రమంగా చేస్తున్నావా లేదా అనేటువంటి తెలుస్తుంది. ఎవరు నీవు అంటే, కేశవరాజు, నా వయసు ఎంత, నా ఆస్తులు ఎంత, నేను పలానా పని చేస్తున్నాను, ఇది కాదు ఇక్కడ. నీలో ఉన్నటువంటి ఆత్మ గత జన్మలో ఏంటి, అంతకుముందు ఏంటి, ఆత్మ ఏమేం పాఠాలు నేర్చుకునింది, ఇప్పుడు ఈ జన్మ ఏం పాఠాలు నేర్చుకోవడానికి వచ్చింది, ఏ పాఠాలు నేర్చుకుంటూ ఇంకో ఎవరికి ఏం నేర్పించడానికి వచ్చింది అనేటువంటిది నీ లైఫ్ అజెండా, నీ ప్రణాళిక మొత్తం తెలిసిపోతుంది ధ్యానం ద్వారా. ఎప్పుడైతే ధ్యానం ద్వారా నీ ప్రణాళిక, నువ్వు చేయవలసిన పనులు, ఎప్పటి వరకు ఉంటావు, ఎప్పుడు వెళ్ళిపోతావు అనేది గోచరిస్తుందో, ఇంకా సమయం వృధా చేస్తామా? ప్రతి క్షణము విలువైందే, ప్రతిరోజు విలువైందే, ప్రతి మాట విలువైందే, ప్రతి చేష్ట విలువైందే అనేది తెలుసుకొని, అంటే ధ్యానం విశిష్టత తెలుసుకొని ధ్యానం చేస్తాం. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో నువ్వు చేయవలసిన పనులన్నీ సక్రమంగా సకాలంలో కంప్లీట్ చేసుకొని తిరిగి మన లోకానికి, అంటే ఆత్మలోకానికి వెళ్ళిపోతాం. ఇది సత్యం. ఉదాహరణకి మీరు ఢిల్లీకి వెళ్ళారు, లేదంటే బయట ఊర్లో ఉండవాళ్ళు హైదరాబాద్కి వచ్చారు, లేదంటే ఇంకొక చోటుకి ఎక్కడికి వెళ్ళారు అనుకోండి. రెండు పనుల కోసం వెళ్తారు. ఢిల్లీకి వెళ్ళామనుకోండి, అక్షరధామ్ ఉందంట, ఇంకోటి లోటస్ ఉందంట, లేకపోతే ఇంకోటి ఉంది, పార్లమెంట్ భవన్ ఉంది. ఇవన్నీ చూస్తూ తన ఆఫీస్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకోవాలని వెళ్తారు. రెండు పనులు, పర్సనల్ పనులు, ఆఫీస్ పనులు. ఆడికి వెళ్ళిన తర్వాత అవన్నీ చూసుకుంటూ ఆఫీస్ పని కంప్లీట్ చేయలేదు, లేదంటే ఆఫీస్ పని అంతా కంప్లీట్ చేసాము, టైం దొరకలేదు,
మీలాంటివన్నీ సైట్ సీయింగ్ చూడడానికి అని వచ్చేసావు అనుకోండి. ఏదైతే నువ్వు మిగిలి పెట్టావో దాన్ని చూడడం కోసం, దాన్ని చేయడం కోసం మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళాలి. ఇది వాస్తవం. అదే విధంగా నువ్వు ఈ భూమండలానికి 2 రకాలైన పనుల కోసం, పాఠాల కోసం వచ్చావు. ఒకటి భౌతికపరమైన పాఠాలు, 2 ఆత్మపరమైన పాఠాలు. నా మొగుడు మంచోడు, నా పెళ్ళాం మంచిది, మంచి భోజనం పెడుతుంది, మా ఆయన 51 ఇంచ్ కలర్ టీవీ ఉంది, 7 అడుగుల ఫ్రిడ్జ్ ఉంది, ఐశ్వర్యాలు ఉన్నాయి. నాకెందుకు ధ్యానం, ఇది జీవితం చాలు అని అనుకున్నారనుకోండి అజ్ఞానంతో. ఏదో ఒక రోజు వెళ్ళిపోయే సమయం వస్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ చూసుకుంటాము. అరే రే, నేను 2 రకాలైన పాఠాల కోసం వెళ్ళాను. ఈ 2 కళ్ళతో చూసేది సర్వస్వం అనేటువంటి భ్రమలో ఒక రకమైన పాఠం నేర్చుకున్నాను. మరి శరీరం వదిలేసాం, ఆత్మలో కలిపొచ్చింది. మళ్ళీ రెండో పాఠం నేర్చుకోవాలంటే, ఆత్మపరమైన పాఠాలు నేర్చుకోవాలంటే మళ్ళీ వెళ్ళాలి కదా అని మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది. తిరిగి వస్తే మళ్ళీ కథ మొదలుకవుతుంది. రెండో పాఠమే కాదు, మళ్ళీ ఆ కాలానికి తగినట్టుగా నువ్వు తీసుకున్నటువంటి వాతావరణం అంటే, నువ్వు తీసుకున్న సంసారంలో జన్మ తీసుకున్నావు కదా, అక్కడ మళ్ళీ ఎన్నో భౌతికపరమైన పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది. నేర్చుకుంటూ ఏదో ఒక జన్మలో అంటే ఆ జన్మలో మరి ఆత్మపరమైన పాఠాలు కూడా తప్పకుండా నేర్చుకున్నప్పుడు మాత్రమే ఇంక ఈ భూమండలానికి రావాల్సిన పని లేదు. అదేంటి ఇంత అద్భుతమైన భూమండలానికి ఎంతో ప్రకృతి, ఎన్నో రకాల వంటలు, ఎన్నో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది అని అనుకుంటా ఉండొచ్చు మీరు చెప్తున్నాగానే. కానీ వస్తే నేర్చుకోవడం కోసం కాదు, నేర్పించడం కోసం రావాలి. దానికి ఒక ఉదాహరణ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. మీ పక్కింట్లోనే స్కూల్ ఉందని 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఆ స్కూల్లోనే ప్రాథమిక పాఠశాల చదువుకున్నామని, భోజన పథకం ఉందని, అన్ని సౌకర్యాలు ఉన్నాయని బాగా చదువుకున్నాం. ఇంటికి వచ్చాం. అరే ఖాళీగా ఉన్నావు కదరా, మళ్ళీ పోయి పాఠశాలలో కూర్చోమంటే పోయి కూర్చుంటామా? లేదు మనమే ఖాళీగా ఉన్నామని మనమే పోయి పాఠశాలలో కూర్చుంటామా? కూర్చోం. ఎందుకంటే తెలియని విషయాలన్నీ తెలుసుకున్నాం కాబట్టి మనం కూర్చోం. ఒకవేళ ఆ పాఠశాలలో పాఠాలన్నీ నేర్చుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే పాఠశాలకు వెళ్ళామంటే నేర్పించడం కోసం కాదు, మరి నేర్చుకోవడం కోసం కాదు, నేర్పించడం కోసం వెళ్తాం. అంటే ఒక విద్యార్థిగా కాదు, ఒక టీచర్గా వెళ్తాము. నేర్చుకోవడం కోసం కాదు. అన్ని రోజులు ఏం చేసాం? నేర్చుకోవడం కోసం విద్యార్థిగా కూర్చున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? నేర్చుకోవడం కోసం కాదు, నేర్పించడం కోసం మనం వెళ్తున్నాం. అది మరి వచ్చే జన్మ అంటూ మనకుంటే అన్ని పాఠాలు నేర్చుకున్నాం కదా, మరి వచ్చే జన్మ అంటూ ఉంటే నేర్పించడం కోసం వస్తాం. దాంట్లో మళ్ళీ ఉంటాయి చిన్న చిన్న కరెక్షన్స్. ఆ కాలానికి తగినట్టుగా మళ్ళీ నేర్చుకుంటానే ఉంటాం, మళ్ళీ బోధిస్తూనే ఉంటాం. టీచర్ కూడా ఈరోజు పాఠం చెప్పాలనుకోండి, ఆ బుక్ లో ఏం చెప్పాలో కొంచెం రెఫర్ చేసుకోవాలా లేదా, అప్పుడే అద్భుతంగా పాఠం చెప్పగలడు. అదే విధంగా మనం కూడా వచ్చే జన్మ అంటూ ఉంటే నేర్చుకోవడం కోసం కాదు, నేర్పించడం కోసం. ఒక గురువుగా, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ లాగా, ఒక వివేకానంద లాగా, ఒక అన్నమయ్య లెక్క, ఒక వీర బ్రహ్మేంద్ర స్వామి లెక్క, ఒక ఆదిశంకరాచార్య లెక్క మనం రావాలి. అదే మన టార్గెట్. ఎప్పుడు అత్యున్నతంగా ఆలోచించాలి. చాలే, ఈ జీవితం ఇంతే చాలే, ఇంకెందుకులే అని నిరుత్సాహపడకూడదు. ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా మనం ఎదుగుతూనే ఉండాలి. భౌతికపరమైన పాఠాలతో పాటు, ఆత్మపరమైన పాఠాలతో పాటు ఈ శ్వాస ఉన్న రోజులు మనం ఎదుగుతూనే ఉండాలి. మనకు టార్గెట్ ఎప్పుడు ఎవరెస్ట్ శిఖరం అంత ఉండాలి. కానీ మనము బేస్ లోనే ఆగిపోతాం. చాలే ఈ జీవితం, ఇలా గడిపేస్తే పోతుందిలే అని. అలా కాకుండా పత్రిజీ చెప్పినట్టుగా ఎప్పటికప్పుడు మనం వినూత్నమైన ఆలోచనలతో అద్భుతంగా జీవిస్తూ ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటూ మనం ఇతరులకు మనము దారి చూపెట్టిన వాళ్ళగా కావాలి. ఎలా దారి చూపెడతాం? మనం నేర్చుకున్న విద్యని 10 మందికి పంచడం ద్వారా మనం మార్గం చూపించినటువంటి వాళ్ళం. మనం నేర్చుకున్నాం, మనలోనే దాచుకోకూడదు.
మనం చెప్పడం మొదలు పెట్టాలి, ప్రదర్శించాలి. ధ్యాన విద్యను ప్రదర్శించాలి, భౌతికపరమైన విద్యను ప్రదర్శించాలి, చెప్పాలి. ఎవరికి చెప్తాను? తెలియని వాళ్ళకి చెప్తాం. తెలిసిన వాడు నాకు తెలుసులే బాబు, వేరే సబ్జెక్ట్ చెప్పంటారు. అప్పుడు మరి మనకు తెలిసిన విద్యను మనందరికీ భౌతికపరమైన పాఠాలు తెలుసు, ఆత్మపరమైన పాఠాలు తెలుసు. ఎప్పటికప్పుడు స్కూల్స్కి వెళ్ళడం, కాలేజీలకు వెళ్ళడం, పల్లెలకు వెళ్ళడం, పట్టణాలకు వెళ్ళడం, అపార్ట్మెంట్కి వెళ్ళడం, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు ఎన్నెన్నో ఉన్నాయి. వాళ్ళకి తెలియదు. ఈ రెండు కళ్ళతో చూసేది శాశ్వతమైన భ్రమలో ఉంటారు. కాదు, ఇంకొక లోకం ఉంది. అదే నువ్వు ధ్యానం చేస్తే గోచరిస్తుంది. అదే ఆత్మజ్ఞానం అనేటువంటి విషయాలు. ఆ యొక్క స్వర్గధామం నీలోనే ఉంది. ధ్యానం చేయకపోతే నరకము, ధ్యానం చేస్తే స్వర్గం. మరి ధ్యానం చేయకుంటే ప్రతి సమస్య కూడా మనం భూతద్దంలో చూస్తాం. అయ్యో నాకే ఎందుకు వచ్చింది, పక్కింటి వాడికి రాలేదు, ఎదురింటి వాడికి రాలేదు, నాకెందుకు వచ్చింది ఈ సమస్య అని కుమిలిపోతాం. ప్రతి సంఘటన గురించి మనం ఆలోచించి కుమిలిపోతాం. ప్రతి సంఘటన నీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పుతుంది. ప్రతి సమస్య నీకు అద్భుతమైన పాఠాలు నేర్పిస్తుంది. ఇది సత్యం. ఆ సంఘటన నాకెందుకు వచ్చిందని కుమిలిపోతాం. ఈ సమస్య నాకెందుకు వచ్చిందని నలిగిపోతాం, కుమిలిపోతాం. ఆ సమస్య వల్ల ఒక్క క్షణం ఆలోచిస్తే నువ్వు ఏదో నేర్చుకోవాల్సింది కాబట్టి ఆ సమస్య వచ్చింది. ఆ సంఘటన జరిగింది. ఈ సంఘటన వల్ల నేనేదో నేర్చుకోవాల్సి ఉంది కాబట్టి నాకు వచ్చింది. పక్కవాడికి రాలేదు, ఎదుటివాడికి రాలేదంటే వాడు దీన్ని అధిగమించి ఉంటాడు. లేదంటే రేపు ఎల్లుండో ఈ సమస్యలు వచ్చి అతను నేర్చుకుంటాడు. కాబట్టి నా యొక్క అభివృద్ధికి ఈ సమస్య వచ్చింది, సంఘటన జరిగింది. ఈ సంఘటన నుంచి నేను నేర్చుకుంటున్నాను, ఈ సమస్య నుంచి నేను నేర్చుకుంటున్నాను అంటే అంత పెద్ద సమస్య కూడా చిన్నదైపోతుంది. ఆలోచించాలి. ఈ సమస్య వచ్చిందంటే పరిష్కారం కూడా ఉంది. సమస్య పరిష్కారం పక్కనే ఉంటుంది. ఎండ వాన, రాత్రి పగలు వెంటనే వస్తాయి, గ్యాప్ ఉండదు. పగలంతా బాగా ఎండ కాసింది, కాసేపటికి మళ్ళీ చికట పడుతుంది, చల్లబడుతుంది. అదేవిధంగా వర్షం వచ్చింది, 24 గంటలు కురుస్తూనే ఉంటుంది, మళ్ళీ గ్యాప్ వస్తుంది, మళ్ళీ వెలుతురు వస్తుంది. ఎండపోయి వాన వచ్చింది, వానపోయి ఎండ వచ్చింది, పగలిపోయి రాత్రి, రాత్రిపోయి మళ్ళీ పగలు. అదేవిధంగా సమస్య వచ్చింది, పరిష్కారం కూడా పక్కనే ఉంటుంది, ఆనందం పక్కనే ఉంది. సంఘటన జరిగింది, అక్కడే ఉండిపోకూడదు. ఈ సంఘటన నాకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది, నేర్చుకుంటున్నాను అనుకుంటే ఆ యొక్క సంఘటన నుంచి ఎంతో నేర్చుకుంటావు, సమస్య నుంచి ఎంతో నేర్చుకుంటావు. సమస్య పరిష్కారం పక్కనే ఉంటుంది. ఆ యొక్క ఆలోచిస్తే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇలా ఎప్పుడైతే మనం ఎప్పటికప్పుడు మనం మన యొక్క మెదడుకు పదును పెడుతుంటామో, నేర్చుకోవాలనే తపన ఉంటుందో, ఏది కష్టము కాదు, అన్నీ సులభమే. కష్టతరమైనది కూడా సులభతరం అయిపోతుంది. నీవు అన్వేషణలో ఉండాలి, నేర్చుకోవాలి అనే తపన ఉండాలి. ఎప్పుడైతే నేర్చుకోవాలనే తపన ఉంటుందో అన్ని సమస్యలకు పరిష్కారం పక్కనే ఉందని వెతుకుతాము, సమస్యను పరిష్కరించుకుంటాం. మరి ధ్యాన విశిష్టతకు ఇంకొంచెం చెప్పుకోదలుచుకుంటే, ఎన్ని జన్మల పుణ్యఫలమో మానవుడుగా పుట్టామని సంకలు తట్టుకునేది కాదు. ఎన్ని జన్మల పుణ్యఫలమో మానవుడిగా పుట్టి ఏం సాధించాం? మనతో రాని సంపాదన కోసమే జీవితాంతం వెచ్చించామా? మనతో వచ్చిన సంపాదన కోసం కాస్తంత పాటుపడ్డామా అని ప్రతి ఒక్క మనిషి క్వశ్చన్ వేసుకోవాలి. నేను భూమండలానికి వచ్చి ఏం సాధించాను, ఏం తీసుకెళ్తాను? ఏం సాధించావు? అపారమైన భౌతికపరమైన సంపదను సృష్టించావు. ఏదో ఒక రోజు ఈ భౌతికపరమైన సంపద అంతా వదిలేసి వెళ్ళిపోతాం. నూలు పోగు కూడా తీసుకెళ్ళాం. మరి నీతో వచ్చే సంపాదన ఏంది అంటే, నువ్వు ఎన్ని గంటలు, ఎన్ని రోజులు శ్వాస మీద ధ్యాస పెట్టావో, ఆత్మ సంపద సంపాదించుకున్నావో అది నీ వెంట వచ్చేది. తరతరాలకు తరగని ఆస్తిని నువ్వు కుటుంబానికి ఇచ్చావు, అది నీ వెంట రాదు. ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు చేశావో అది తరతరాల కంటే నీ వెంట వచ్చే సంపాదన అది అని గ్రహించినప్పుడు
ఇంక మనం వెంపర్లాడం. ఫుడ్కు లోటు ఉండదు, షెల్టర్కు లోటు ఉండదు, ఆనందమైన జీవితానికి కొంత ఉంటే చాలు అని తెలుసుకొని మిగిలిన సమయాన్ని ధ్యాన విద్య కోసం, ఆత్మ జ్ఞానం కోసం సమయం కేటాయించి మనం వచ్చిన పని సక్రమంగా పూర్తి చేసుకుంటాం. ధ్యానం చేయలేదనుకోండి, వచ్చిన పని సక్రమంగా పూర్తి చేసినట్టు కాదు. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అటు భౌతికపరమైన ప్రగతి, ఇటు ఆత్మపరమైన ప్రగతి సాధించి మనం వచ్చిన పని అద్భుతంగా, సకాలంలో, సక్రమంగా ముగించుకున్నటువంటి వాళ్ళం అవుతాం. మరి ఇంత సులభమైన, ఇంత సరళమైన ప్రతి ఒక్క మానవుడికి అర్థమయ్యేటట్టుగా చెప్పారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఎన్నో పాంప్లెట్ల రూపంలో ప్రపంచానికి అందించారు. అదేవిధంగా మ్యాగజైన్స్ రూపంలో ఈ ప్రపంచానికి అందించారు. అదేవిధంగా యూట్యూబ్ ద్వారాగా, ఛానల్స్ ద్వారాగా పత్రిజీ ఎంత ఈ భూమండలానికి అందించాలో అందించేశారు. అయితే 1991లో ఈ మూమెంట్ స్టార్ట్ అయితే, ఒక పాంప్లెట్ తో స్టార్ట్ అయితే కరెక్ట్ గా 10 సంవత్సరాలకు అప్పుడు తెలుగునాడు అంటే తెలుగులోనే పుట్టింది ఇది మూమెంట్. పత్రిజీ తెలుగువారే. నిజామాబాద్ జిల్లా ఇప్పుడు తెలంగాణలో ఉంది, అప్పుడు ఆంధ్రప్రదేశ్. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో బోధన్ అనేటువంటి ఊర్లో పత్రిజీ జన్మ తీసుకొని తెలుగువారు మొదలుపెట్టింది ఈ మూమెంట్. తెలుగు రాష్ట్రాల నుంచి మొదలు పెట్టారు. మనకంటూ ఒక పత్రిక ఉండాలి అని ఆనాడు 2001లో ధ్యానాంధ్రప్రదేశ్ అనేటువంటి మ్యాగజైన్ ప్రారంభించారు. అద్భుతంగా ఒక్క సెంటర్ తో ప్రారంభమైంది. బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం కర్నూలు 1991. అప్పటికే పత్రిజీ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. నేను ఉద్యోగం చేసుకుంటూ ఇలా జీవించడానికి కాదు, నా ప్రణాళిక వేరే ఉంది అని తెలిసింది ఆయనకి. ఉద్యోగానికి రాజీనామా చేశారు. 94లో మేము కలిసాం. 91లో కర్నూలులో ప్రారంభమైతే గుంతకల్, అనంతపూర్, 4వది తిరుపతి. 1994 ఫిబ్రవరి 28వ తారీఖున ఈ జన్మలో పత్రిజీని కలిసేటువంటి భాగ్యం నాకు దొరికింది. నేను వెతుకుతున్నది ఇలాంటి గురువు గారి కోసమే అని నేను ఫస్ట్ రోజే తెలుసుకున్న తర్వాత మరి ఇదే మూమెంట్ లో 31 సంవత్సరాలుగా ఉంటూ పత్రిజీ ఏం చెప్పారు అది చేస్తూ నా ప్రణాళికను అద్భుతంగా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఏం చెప్పారు పత్రిజీ? ప్రతి ఒక్కరి గురించి పత్రిజీకి తెలుసు. నేను విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటే 2008లో విస్తృతంగా అంటే ఎలా, నేను ఎవరి కోసం వెతుక్కోను, అఫిషియల్ ప్రోగ్రామ్ చేసేవాడిని. 2005లో కలెక్టర్ లవ్ అగర్వాల్ IAS వెస్ట్ గోదావరి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పార్వతి మేడం వెస్ట్ గోదావరి, వాళ్ళకి ధ్యానం చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన తర్వాత ఇది ఈ యొక్క జిల్లాకు అంత అందించానంటే కలెక్టర్ మరియు డిఓ ప్రొసీడింగ్స్ వెస్ట్ గోదావరి ప్రతి మండలం తిరగటం జరిగింది. మరి తిరిగితే ఏంటి ఫలితాలంటే ప్రతి ఒక్క మండలంలో ఆ మండలంలో ఉండేటువంటి స్కూల్స్ నుంచి ఒక్కొక్క టీచర్ని పిలవాలి. వాళ్ళు పిలుస్తారు, మనం పిలిచేది కాదు. MDO MEOకి చెప్పి MEO ప్రొసీడింగ్స్ పిలుస్తారు. ఆ టీచర్స్ కి మనం ధ్యానం నేర్పించడం జరిగింది. విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అని చెప్పడం జరిగింది. ఈ యొక్క టీచర్ వెళ్ళి వాళ్ళ పాఠశాలలో 15 నిమిషాలు ధ్యానం నేర్పించాలి ప్రతిరోజు. అలా చేస్తే 2005లో పత్రిజీ దానికి ధ్యాన విజ్ఞాన కార్యక్రమం అని ఇచ్చారు పేరు. ఆ టైటిల్ తో చేశారు. ప్రతిరోజు పేపర్లలో వచ్చేది మా కార్యక్రమాలు. అది అయింది 2006లో. SSC రిజల్ట్ స్టేట్ ఫస్ట్ వచ్చింది వెస్ట్ గోదావరి. చూసారా? మరి మళ్ళీ మైక్ పెడతారు కదా,
ప్రెస్ వాళ్ళు, ఏమండి డిఓ గారు, పోయిన సంవత్సరం మీరు ఇక్కడ డిఓగా ఉన్నారు, మరి అంత ప్రగతి సాధించలేదు, ఈసారి బాగా సాధించారు, ఏంటి గొప్పతనం అంటే, మా పిల్లలు బాగా చదివారు, అంటే విద్యార్థి ప్రతి స్కూల్లో బాగా చదివారు, దానికి ధ్యానం తోడైంది, వాళ్ళ భవిష్యత్తు తెలుసుకున్నారు, వాళ్ళ ప్రణాళిక తెలుసుకున్నారు, సత్యం తెలుసుకున్నారు. మరి ధ్యానం తోడైతే ఏకాగ్రత, చదువు పైన శ్రద్ధ, పనుల పైన శ్రద్ధ, జీవిత లక్ష్యం ఎలా మనం నెరవేర్చుకోవాలి అన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళు స్టేట్ ఫస్ట్ వచ్చారు అని చెప్పడం జరిగింది. అలాంటి కార్యక్రమాన్ని 2006లో గుంటూరులో చేశాను. అలాంటి కార్యక్రమాన్ని ఖమ్మంలో చేశాను 2007 వరకు. 2007లో ఆ కార్యక్రమం అయిపోతాను, కేశవరాజు నువ్వు నీ ప్రోగ్రాములు తగ్గించు, నీ ఇష్ట ప్రకారం నువ్వు వెళ్ళేది కాదు, నీ ప్రణాళిక అయిపోయింది, నేను ఏ పనులు చెప్తే నువ్వు అది చేయాలని చెప్పారు పత్రిజీ గారు. ఆయన మాట ఏది చెప్తే అది 100% నాకు పాటించడం అలవాటు. ఓకే సార్, మీరు ఏం చెప్తే అదే సార్ అని చెప్పిన. అయితే నువ్వు ఈ మూడు జిల్లాలు అయిపోయినాయి కదా, ఇంక మిగతా జిల్లాల కార్యక్రమం అదంతా వద్దు, నేనేం చెప్తే చేయి చాలా అన్నారు. వెళ్ళవయ్యా, తిరువణ్ణామలై వెళ్ళు, మనం ధ్యానయజ్ఞం చేస్తాం, 6 months అక్కడ ఉండమన్నారు. 6 months అక్కడ ఉన్నాను 2007లో. 2008లో కేశవరాజు మనమంతా కలిసి అమర్నాథ్ వెళ్ళాలయ్యా, ఆ యొక్క అమర్నాథ్లో మనం ధ్యానం చేయాలి, వెళ్తూ వెళ్తూ ప్రతి పట్టణంలో ప్రతి రాష్ట్రంలో ధ్యానం చేయాలంటే 200 మందితో అమర్నాథ్ వెళ్ళాం, పత్రి మేడం మేమంతా కలిసి 2008లో. అది అయిన వెంటనే సార్ ఏం చెప్పాడు, కేశవరాజు 2009లో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ చూడాలయ్యా, నేను అక్కడ ధ్యానం చేయాలి, అదేవిధంగా మహోదర్ బాబా కేవ్ చూడాలి, అక్కడ ధ్యానం చేయాలని చెప్పారు, ఏర్పాటు చేయమన్నారు. ఏర్పాటు చేశాను 300 మందితో. ఫస్ట్ టైం పిరమిడ్ మాస్టర్లలో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ మహోదర్ బాబా చూసింది ఫస్ట్ వ్యక్తి నేనే, ఎందుకంటే పైలట్ ట్రిప్ వెళ్ళాలి, ఏర్పాట్లు చేయాలి కాబట్టి. దాని తర్వాత అందరం కలిసి పత్రిజీ మేమంతా కలిసి 300 మందితో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ మరియు మహోదర్ బాబా కేవ్ చూడడం జరిగింది 2009. 2009లో నేను ధ్యాన యజ్ఞం శ్రీశైలంలో చేయాలి, 3 months అక్కడ ఉండమన్నారు, ఉన్నాను. అయిపోయింది, కేశవరాజు నీ మకాం మార్చేవయ్య, హైదరాబాద్కి నీకేం పని తిరుపతిలో అని చెప్పింది. హైదరాబాద్ వచ్చేసాను 2010లో. వచ్చిన తర్వాత అంతవరకు ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ రమాదేవి మేడం చూస్తున్నారు, కూకట్పల్లిలో ఉంటారు. అయిన తర్వాత 2011లో కేశవరాజు ఈ ధ్యానాంధ్రప్రదేశ్ బాధ్యత నీదే అన్నారు. అలా 2011లో ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ బాధ్యత నాకు అప్పచెప్పడం జరిగింది. పత్రిజీ ఏం చెప్తే అదే 100% అనేటువంటిది, ఎందుకంటే నా గురించి నాకంటే ఆయన బాగా తెలుసు, నా జీవిత లక్ష్యం ఏంటో తెలుసు, నేను గత జన్మ ఏంటో తెలుసు, ఈ జన్మలో ఎందుకోసం వచ్చామో తెలుసు, కాబట్టి పత్రిజీ ఏం చెప్తే అది చేయడమే 100% నడుచుకుంటూ వచ్చాను. మరి రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఆనాటి ధ్యానాంధ్రప్రదేశే 2015లో ధ్యాన్ జగత్ గా పేరు మార్చడం జరిగింది పత్రిజీ. అలా పబ్లిషర్ గా ధ్యాన జగత్ కి ఇప్పుడు ఉంటూ వస్తున్నాను. ఒక్క నిమిషం, మీకు ఒక సెకండ్ ధ్యాన జగత్ మ్యాగజైన్ మీకు చూపిస్తాను. ఇదో మాస్టర్స్, ఇది సమతామూర్తి, ఇది జూలై మ్యాగజైన్. అన్నమయ్య ముఖ చిత్రంతో ఆగస్ట్ మ్యాగజైన్. ఇది 2003లో ధ్యానం అందరికి అవసరమని బుక్ రాయడం జరిగింది. రాసింది నేనే, కానీ
దీంట్లో ఉన్న మ్యాటర్ నాది కాదు. ఎందుకంటే పౌనం ధ్యానం చేసి చెన్నైలో తిరిగి వస్తుంటే ట్రైన్ ఎక్కాను. ట్రైన్ కదలలేదు. నా దగ్గర ఎప్పుడు బ్యాగ్ లో స్క్రిప్లింగ్ ప్యాడ్ పెన్ ఉండేది. కళ్ళు మూసుకొని కూర్చున్న వెంటనే డిక్టేషన్ చెప్పారు, పెన్ను పేపర్ తీసుకొని. ధ్యానం అందరికి అవసరం రాయమన్నారు టైటిల్. రాశాను. ట్రైన్ కదిలింది. మళ్ళీ బ్యాగ్ లో పెట్టేశాను. మరుసటి రోజు నుంచి తెల్లవారుజామున 3:30కి అట్లా మాస్టర్స్ లేపుతారు, టచ్ చేస్తారు, తెలుస్తుంది. లేచిన వెంటనే నా మైండ్ నాకు పనిచేయదు. వెంటనే లైట్ వేసుకొని పెన్ పేపర్ పెట్టుకుంటే డిక్టేషన్ చెప్పేవాళ్ళు. ఎవరు కనపడరు, చెవులో చెప్తుంటారు. విద్యార్థులకు ధ్యానం, గృహిణులకు ధ్యానం, పారిశ్రామికవేత్తలకు ధ్యానం, రైతులకు ధ్యానం, రాజకీయవేత్తలకు ధ్యానం, వ్యాపారస్తులకు ధ్యానం, ఇట్లా చెప్తూ ఉంటారు, రాస్తాం. అప్పుడప్పుడు డౌట్ వస్తుంది, అందరికీ ధ్యానం ఒకటే కదా అని. కానీ వాళ్ళు చెప్పిన తర్వాత, రాసిన తర్వాత మళ్ళా కానీ తెలియదు నాకు. దాన్ని చదివితే అర్థమవుతుంది. విద్యార్థులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ధ్యానం చేస్తే ఎలా బయటపడతారు. ఒక గృహిణి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, ధ్యానం చేస్తే ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడుతుంది. ఒక రైతు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు, ధ్యానం చేస్తే ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడతాడు. అందరూ మనుషులే, కానీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ బయటపడాలంటే ధ్యానం చేస్తే ఎలా బయటపడతారని ఇలా తయారు చేయడం జరిగింది. పత్రిజీ దీన్ని కరెక్షన్ చేశారు. మరి ఇప్పుడు ఈ యొక్క ధ్యానం అందరికి అవసరం బుక్ ప్రతి నెల 5,000 కాపీలు వెళ్ళిపోతున్నాయి. దీని ప్రింటింగ్ కాస్ట్ ₹6. కొంతమంది 300, 500, 1000 కాపీలు అటు తీసుకొని ధ్యాన ప్రచారంలో భాగంగా పంచుతూ ఉన్నారు. ఓకే, ఇంకోటి ఉంది. ఇది 94 నుంచి నా ధ్యాన అనుభవాలన్నీ సార్ విన్నారు. విని ఇది పుస్తక రూపంలో తీయాలి అన్నారు. తీసాము. ఇదంతా కరెక్షన్ చేసిన తర్వాత పత్రిజీని ఈ యొక్క బుక్ కి ఇచ్చిన టైటిల్ ఏంటంటే ఓం నమశివాయ, ఓం కేశవాయ నమః. ఈ ఫోటో ఎక్కడిదని ఆలోచిస్తున్నారు కదా. 2009లో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ లో దిగిన ఫోటో ఇది. 2009 వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ లో దిగిన ఫోటో ఇది. ఓకే, మరి ఏంటి ధ్యాన జగత్ గురించి ఇంకొంచెం తెలియజేద్దాం. పత్రిజీ మానస పుత్రిక, PSSM ధ్యాన విజ్ఞాన మాసపత్రిక, నవ్య యుగ ధ్యాన యోగ మాసపత్రిక ఇది. దీన్ని రాను రాను అప్డేట్ అవ్వాలి కదా. మనం కూడా ఈ కంప్యూటర్ తగినట్టుగా ఈ యొక్క ఇంటర్నెట్ యుగానికి తగినట్టుగా మారాలి. కాబట్టి ఒకప్పుడు పత్రిజీ కరెక్షన్ చేయాలంటే ఎన్ని పనులు చూసుకున్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ యొక్క పట్టణంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, మరి నెలాఖరికంతా హైదరాబాద్ వచ్చి తెలుగులో ఈ యొక్క ధ్యానాంధ్రప్రదేశ్ లాంటి ధ్యాన జగత్, ఇంగ్లీష్ లో స్పిరిచువల్ ఇండియా కరెక్షన్ చేసి మళ్ళీ ఒక 1 వీక్ 4 రోజులు ఉండి చూసుకొని మళ్ళీ వేరే ఊర్లకు వెళ్ళేవారు. కాలం మారింది, ఇంటర్నెట్ యుగం వచ్చింది. మరి అప్పుడు పత్రిజీ ఎక్కడ ఉన్నా మేము టైప్ చేసిన పేపర్స్ అన్ని సార్ దగ్గర పంపించే వాళ్ళము. సార్ అక్కడి నుంచి కరెక్షన్ చేసి మళ్ళీ స్కాన్ చేసి పెట్టి మేము ఇక్కడ చేసేవాళ్ళం. మరి అలా అలా ముందుకు తీసుకెళ్తూ ఏమయ్య కేశవరాజు, ఇండియా వాళ్ళకు ఓకే, మరి విదేశాల్లో ఉండే వాళ్ళకి ఎట్లా అని అడిగినప్పుడు చాలా కాస్ట్లీ విదేశాల్లో ఉండడానికి వెళ్ళాలంటే. ఇక్కడ మనకు సంవత్సరానికి ₹700 రిజిస్టర్ పోస్ట్ అంటే వాళ్ళకు 6,000 పెట్టాలి. దీనికి ఏదైనా ఆలోచించవయ్యా అంటే 2019లో ధ్యానజగత్.com అనే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఎవరైతే ఇంటర్నెట్ ఉందో, ఎవరికైతే జీమెయిల్ ఉందో వాళ్ళంతా దాంట్లో లాగిన్ అయితే ఓల్డ్ మ్యాగజైన్ తో పాటు కొత్త మ్యాగజైన్ కూడా డిజిటల్ కాపీ లేక ఈ కాపీ అని వస్తుందని, సెల్ ఫోన్, ల్యాప్టాప్, డెస్క్టాప్, టీవీలలో కూడా మ్యాగజైన్ చదువుకున్నట్టు వెసులుబాటు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉండే వాళ్ళైనా చేసుకోవచ్చు ఆ విధంగా. ధ్యానజగత్.com లో ఎక్కడ ఉన్నా సరే ఇంటర్నెట్ ఉంటే చాలు. ఏ దేశంలో ఉన్నా సరే, ఈ దేశంలో ఉన్నా సరే. సరే, ఇంకా అప్డేట్ అవ్వాలి. ఏం చేయాలి అంటే ఈ సంవత్సరం 25వ సంవత్సరం ఇది. మన మ్యాగజైన్ ధ్యానాంధ్రప్రదేశ్ కావచ్చు, ధ్యాన జగత్ కావచ్చు, తెలుగు మ్యాగజైన్ ఒకటే కదా, టైటిల్ మార్చుకున్నాం. ఇది 25వ సంవత్సరం. 25వ సంవత్సరం మనం ఏం చేయాలి అనుకున్నప్పుడు ఇంకొంచెం అప్డేట్ అవుదామని చెప్పి మనం ఏం చేసామంటే
ఇలా ప్రతి ఆర్టికల్ కి ఒక క్యూఆర్ కోడ్ క్రియేట్ చేశాం. ఏంటి క్యూఆర్ కోడ్ ప్రత్యేకత అంటే, ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీరు ఆడియో వినొచ్చు. మరి మనం చదవాలంటే పుస్తకం దగ్గర పెట్టుకోవాలి, జర్నీ చేస్తున్నప్పుడు చదవలేం, లాంటి వంట చేస్తున్నప్పుడు చదవలేం, కార్ డ్రైవ్ చేస్తా ఉండేటప్పుడు చదవలేం. అదే మీరు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీరు వంట చేస్తా ఉన్నా, డ్రైవింగ్ చేస్తా ఉన్నా, ఇంకా ఆఫీసులో ఉన్న ఎక్కడున్నా సరే ఈ మొత్తం ఆర్టికల్ ని వినవచ్చు. సరే, ఇది మళ్ళా స్కాన్ చేయాలి, మళ్ళా డబుల్ పని అవుతుంది కదా. సెల్ ఉండాలి, బుక్ దగ్గర ఉంటేనే కదా స్కాన్ చేయాలి అనుకున్నప్పుడు ఇంకొక ఆలోచన వచ్చింది. మనది ధ్యాన జగత్ టీవీ ఉంది, ధ్యాన జగత్ యూట్యూబ్ ఛానల్ ఉంది. మరి ఆ ధ్యాన జగత్ యూట్యూబ్ ఛానల్లో మనము ఆడియోస్ పెట్టేశాం. మ్యాగజైన్లో ఉండే ఆడియోస్ అన్ని కూడా పెట్టేశాం. మీరు ఏ ఆర్టికల్ వినాలి అనుకుంటే, మీకు తెలుసు కదా, వీడియోలు అన్ని చూస్తూ ఉంటారు, తమ్లైన్ కనపడుతుంది. తమ్లైన్ దగ్గర మీరు ఏ ఆర్టికల్ కావాలనుకుంటే దాన్ని టచ్ చేస్తే మీకు ఆ ఆర్టికల్ వినపడుతుంది. ప్లేలిస్ట్ లో పెట్టేసుకుంటే అన్ని మీరు వింటూ ఉండొచ్చు. అంతేకాదు, ఇంకొక అప్డేట్ ఉంది. సెప్టెంబర్ నుంచి, ఇప్పటికేమో నా వాయిస్ ఉంది కొంటిల్లో వేరే వాయిస్ ఉంది. సెప్టెంబర్ నుంచి మీకు పత్రిజీ ఆర్టికల్ పత్రిజీ వాయిస్ తో మీరు వినవచ్చు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సహకారంతో మనం తయారు చేస్తున్నాం. మీరు అపారమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించాలంటే మరి ధ్యానంతో పాటు స్వాధ్యాయం కంపల్సరీ చేశారు పత్రిజీ ఫ్రమ్ ది బిగినింగ్. 3 పదాలు చెప్పాడు: ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ధ్యానం అంటే మనం చేస్తున్నాము, స్వాధ్యాయానికి మ్యాగజైన్లు ఉన్నాయి, పత్రిజీ బుక్స్ ఉన్నాయి, మరి సజ్జన సాంగత్యానికి ఇలాంటి జూములు ఉన్నాయి, ఎన్నెన్నో మీటింగులు ఉన్నాయి, 1 డే వర్క్ షాప్లు ఉన్నాయి, హాఫ్ డే వర్క్ షాప్లు ఉన్నాయి, 3 రోజులు వర్క్ షాప్లు, 7 రోజులు వర్క్ షాప్లు చేస్తున్నాం. మేము కూడా ఇప్పుడు 8, 9, 10 కాణిపాకం, అక్కడ గోపాలకృష్ణ గారు కాణిపాకంలో ఒక ఆశ్రమం పెట్టారు. అక్కడ 3 రోజులు క్లాస్ ఉంది. ఆ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఆ రోజు 3 రోజులు వచ్చి రావచ్చు. నేను వస్తున్నాను, అంటే కేశవరాజు వస్తున్నాను, మరి ఆదిలాబాద్ నుంచి నరేంద్ర ఆసూర్ అని గ్రేట్ మాస్టర్ ఆయన వస్తున్నారు, మరి ఆనంద్ ప్రసాద్ అని ఖమ్మం నుంచి వస్తున్నారు. ముగ్గురం 3 రోజులు కాణిపాకంలో గోపాలకృష్ణ గారి ఆశ్రమంలో ఉండి మాకు తెలిసిన జ్ఞానాన్ని, అపారమైన జ్ఞానం ఉంది, మనకు తెలిసిన జ్ఞానాన్ని అందిస్తాం. లేదని ఎక్కడి నుంచి తేగలం? మనం ఎంతవరకు నేర్చుకున్నామో, ఎంతవరకు పత్రిజీ అందించారో, మన స్వ అనుభవాలు, బుక్ నాలెడ్జ్, అదేవిధంగా పత్రిజీ చెప్పిన విషయాల్ని మనం ఆ 3 రోజులు అక్కడ ఇస్తాం. మరి మ్యాగజైన్ అప్డేట్స్ అవి మీరు చందా కట్టచ్చు. ఇలాంటి ఫిజికల్ కాపీ తెప్పించుకోవడం కోసం, లేకుంటే ఈ కాపీ డిజిటల్ కాపీకి ధ్యాన్దేవ్.com ద్వారాగా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇంకా వద్దనుకుంటే, ఇంకా మనం పనులు చేసుకుంటూ వినాలనుకుంటే DHYANA /JAGET ధ్యాన జగత్ టీవీ యూట్యూబ్ ఛానల్కి వెళ్తే పత్రిజీ చెప్పిన వీడియోస్ ఉన్నాయి. అద్భుతంగా 1400 వీడియోస్ ఉన్నాయి మన దగ్గర. అదేవిధంగా ఆడియోస్ ఈ నెల నుంచి మొదలు పెట్టాం. మీరు విని ఈ స్పీడ్ యుగానికి, ఈ కంప్యూటర్కి తగినట్టుగా మనం అప్డేట్ అవుదాం. మరి ఈ జన్మనే ఆఖరి జన్మ చేసుకున్నాం ప్రతి ఒక్కరు కూడా. ఎప్పుడైతే పిరమిడ్ మాస్టర్ అయ్యారో, ఎప్పుడైతే ప్రతినిత్యం ధ్యానం చేస్తున్నామో, ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకున్నటువంటి వాళ్ళమే. మరి ఇంకేం చేయాలంటే, మనం తెలుసుకున్న సత్యాన్ని, మనకు తెలిసిన పాఠాలని ఈ ప్రపంచానికి అందించాలి. అదే చేస్తున్నాం మనం. ధ్యాన ప్రచారకులు, ఆర్గనైజర్, ఈ 3 స్థితుల్లో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ధ్యానం ప్రతినిత్యం చేస్తున్నాం, ప్రతినిత్యం ధ్యాన ప్రచారం చేస్తున్నాం.
ఆర్గనైజ్ చేస్తూ అనేక మందికి పలానా చోటికి మీరు వెళ్ళండి, పలానా చోటికి మీరు వెళ్ళండి అని మనం ఆర్గనైజ్ చేస్తూ మరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ 3 చేయాలి. ధ్యానం, ధ్యాన ప్రచారం, మరి ఆర్గనైజ్ చేయడం ప్రోగ్రాంలు. ఇలా మనం చేసుకుంటూ పోవడమే, ఇంకేమీ లేదు. అయితే ప్రతి ఒక్క మానవుడు భూమండలానికి వచ్చింది భౌతికపరమైన పాఠాలతో పాటు ఆధ్యాత్మిక పాఠాలు, లేదంటే ఆత్మపరమైన పాఠాలు నేర్చుకోవడం కోసమే వచ్చామనేది సత్యము. ఒకటి నేర్చుకుని ఒకటి నేర్చుకోండి మళ్ళీ తిరిగి రావాలనేది సత్యము. కాబట్టి పత్రిజీ సులభమైన సరళమైన మార్గాన్ని మనకు అందించారు. మనం నేర్చుకుంటున్నాం, ఇంకా నేర్చుకుంటానే ఉంటాం, నేర్చుకునేది 10 మందికి చెప్తూనే ఉంటాం. ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అంటేనే ఎప్పటికప్పుడు మనం ఈ యొక్క భూమండలం ఉన్నటువంటి వాళ్ళందరినీ చైతన్యపరుస్తూనే ఉంటాం. పత్రిజీ లక్ష్యం ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అహింస జగత్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఈ 4 పనులు చేస్తుంది. ధ్యాన జగత్ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళని అంతా ధ్యానులుగా మారుస్తుంది, అప్పుడు ధ్యానం జరుగుతుంది. శాకాహార జగత్ ఈ భూమండలంలో ఉన్న మానవులంతా శాకాహార విశిష్టతను తెలియచేస్తూ సాటి జీవిని చంపి తినే హక్కు మనకు లేదు, మానవుల ఆహారం శాకాహారం మాత్రమే అనేది విస్తృతంగా తెలియచేస్తుంది. ఈ స్పీడ్ యుగంలో, ఈ కంప్యూటర్ యుగంలో నాకు టైం లేదు అనే వాళ్ళకంతా కూడా పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోండి, 3 అధిక శక్తి వస్తుంది. బయట కూర్చొని 3 గంటలు ధ్యానం చేసే బదులు పిరమిడ్ లో కూర్చొని 1 గంట చేయండి, ఆ 3 గంటల ధ్యాన శక్తి నీకు పిరమిడ్ లో వస్తుంది అనేది తెలియజేస్తుంది. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. అహింస జగత్ ఉంది ఇంకోటి. మీరు మాంసం తినకంటే సరిపోతుంది అనుకున్నారా? అహింసా జగత్ ఒకటి ఉంది. దోమలు చంపుతున్నాం, చెమలు చంపుతున్నాం, ఇంట్లో ఎలుకలు వస్తే ఎలుకలు చంపుతున్నాం. నీ ఆలోచన కూడా హింసా మార్గం ఉండకూడదు. ఎలాంటి ఆలోచన? మనము గమనుంటామా? నోరు గమనుంటుందా, మనసు గమనుంటుందా? ఆలోచిస్తానే ఉంటుంది, ఏదో వాగుతూనే ఉంటుంది. ఎదుటి వ్యక్తిని గురించి కానీ నీ ఆలోచన కూడా మంచిగా ఉండాలి. ఉదాహరణకు ఇప్పుడంటే టీవీలు వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండరు, అపార్ట్మెంట్ వచ్చినాయి ఇంట్లోనే ఉంటున్నారు. కానీ పల్లెటూరులో ఉండేవాళ్ళు మరి కరెంట్ లేకనో సాయంత్రం పూట వీధిలోకి వస్తారు, అమ్మలక్కలు కబుర్లు చెప్పుకుంటా ఉంటారు. ఒకడు 40 కిలోమీటర్ల స్పీడ్ పోవాల్సిన వాడు ఎందుకు అర్జెంట్ పని ఉండి 60 కిలోమీటర్ స్పీడ్ పోతున్నారు. ఈ గృహిణి గమనుంటుందా? వీడుకొని పోయే కాలం ఇంత స్పీడ్ పోతున్నాడు, ఆడైనా యాక్సిడెంట్ అయిపోను పోతుందేమో అంటుంది. ఎప్పుడైతే వాడి ఎనర్జీ కంటే నీ ఎనర్జీ ఎక్కువగా ఉండి నువ్వు జీరో మైండ్ తో ఆ మాట అన్నావో అక్కడ అది జరిగిపోతుంది. ఆ యొక్క థాట్ కూడా నీలో ఉండకూడదు. ఒకవేళ వచ్చిన ఏదో పనుండి, ఏదో అర్జెంట్ పనుండి పాపం పోతున్నాడు అందుకని స్పీడ్ పోతున్నాడు అనుకొని గమనైపోండి. ఫలానా జరుగుతుందేమో అని నువ్వెందుకు చెప్పాలి? దీనికి ఒక ఉదాహరణ మీకు చెప్తేనే అర్థమవుతుంది. జీరో మైండ్ అన్నాను నేను. అది ఎందుకు జరుగుతుంది? నువ్వు జీరో మైండ్ లో ఉన్నటువంటి ఆత్మస్థితిలో ఉన్నప్పుడు వాడు ఎనర్జీ తక్కువ ఉంటుంది, నీ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అంటే వాడు ధ్యానం చేయట్లేదు, వెళ్తున్నాడు, ఏదో పనికి వెళ్తున్నాడు. అక్కడ నీ ఎనర్జీ డామినేట్ చేసింది కాబట్టి అక్కడ నెరవేరిపోతుంది. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. పురాతన కాలంలో ఋషులు మహర్షులు తపస్సు చేసుకుంటా ఉంటే మనలాంటి వాళ్ళు ఎవరు అడవికి వెళ్ళాం, దారి తప్పిపోయినాం, ఇదెవరో యోగేశ్వరుడు తపస్సు చేసుకుంటున్నాడు, మనం ఈయన అడిగితే దారి తెలుస్తుందని చెప్పి పిలిస్తే పలకలేదు, పోయి టచ్ చేసాం, గట్టిగా అరిచాం. ఆయన ధ్యాన స్థితి నుంచి ఇలాంటి తపస్సు భంగం అయిపోయింది. అప్పుడే గమనుంటాడా? ఎవడురా నువ్వు, నా తపస్సు భంగం చేసావు, కుక్క వైపో నక్క వైపో అంటాడు. అంటే జీరో మైండ్ లో ఉన్నాడు కదండి. ఎన్నో సినిమాలు చూసాం, పురాణాల్లో విన్నాం కదా మనం. నీ వాని ఎనర్జీ కంటే నీ ఎనర్జీ ఎక్కువ ఉంది, నువ్వు ధ్యాన స్థితిలో ఉన్నావు, తపశక్తిలో ఉన్నావు, అక్కడ అది నెరవేరిపోతుంది. ఏం స్వామి చిన్న తప్పుకు
ఇంత పనిష్మెంట్ ఇస్తారా నాకు? దారి తెలియక మిమ్మల్ని అడిగాను. మీ తపస్సు భంగం కలిగింది సరే. దీనికి ఇంత పనిష్మెంట్ ఇచ్చావా అని అడిగితే, ఆయన మళ్ళీ రియలైజ్ అయ్యి, అవునా! నా కోపంతో నా యొక్క ధ్యాన స్థితిలో ఉన్నాను. నేను అన్నిటి మర్చిపోయున్నాను. ఇంకొక లోకంలో విహరిస్తుంటే నన్ను డిస్టర్బ్ చేసేవాడు కోపంతో నన్ను. సరే, దీని పరిష్కారం ఆయన ఆలోచించి చెప్తాడు. ఫలానా విధంగా జరిగితే ఇన్ని సంవత్సరాలకో లేదంటే ఇన్ని రోజులకో నువ్వు మళ్ళీ శాప విముక్తి అవుతావు అని చెప్పారు కదా! మరి అక్కడ ధ్యాన శక్తి అలా పనిచేసినప్పుడు ఇక్కడ కూడా మనకు పనిచేస్తుంది. అందుకే నీ ఆలోచన పర్ఫెక్ట్ గా ఉండాలి. ఒక యాక్సిడెంట్ గురించే కాదు. ఒక టూ వీలర్ పోతా ఉంటే నువ్వు అనుకునేదే కాదు. నీ పక్కింటి వాళ్ళ గురించి గాని, ఎదురింటి వాళ్ళ గురించి గాని, నీ కుటుంబం నుంచి గాని, పక్కింటామె నువ్వు రూ. 2000 చీర కొంటే పక్కింటామె రూ. 5000 చీర కొనిందనుకోండి ఫెస్టివల్‌కో లేదంటే దేనికో. వీళ్ళ ఆయన బాగా లంచాలు తీసుకుంటున్నాడేమో! అందుకే నేను 2000 చీర కొంటే 5000 చీర కొనింది. ఏదో ఒక రోజు ఆయన లంచాలు తీసుకొని పట్టుబడిపోతాడులే. నీకెందుకండి? లేదంటే ఇంకేదో జరిగిపోతుందిలే. ఇది కూడా నీ మనసులో గూడా అనకూడదు. ఉచ్చరించడం గాదు, బయటకి చెప్పుకోవడం గాదు. నీ ఆలోచనలో గూడా ఉండకూడదు. అంత పర్ఫెక్ట్‌గా ఎప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి ఆలోచనలు నీ మైండ్‌లో ఉండకూడదు. అంటే నువ్వు కొట్టితేనే గాదు, తిట్టితేనే గాదు. నీ ఆలోచనల వల్ల కూడా నీ కర్మ చుట్టుకుంటుంది. నీకు కర్మ చుట్టుకుంటుంది. కాబట్టి నీ ఆలోచన బాగుండాలి. నీ చేష్ట బాగుండాలి. కాబట్టి ఎంత ఉందో చూడండి. జాగ్రత్తగా ఆలోచించండి. ఇవన్నీ గూడా మన కర్మలుగా చుట్టుకుంటాయి. ఎదుటి వ్యక్తి ఏ స్థితిలో ఉన్నా నువ్వు పట్టించుకోవు. అంటే ఎవరైనా ఆకలవుతుంది అన్నం పెట్టండి. ఎవరైనా ధ్యానం కాదు చెప్పండి. కానీ వాడిలేదో ఇంకో రంగుంటే ఓహో! లంచం తీసుకుంటున్నారు కాబట్టి ఇట్టయిందేమో. ఈయన ఎంతమందిని మోసం చేశాడు. ఇన్ని బిల్డింగులు కట్టాడు. వ్యాపారంలో ఎన్ని కల్తీ చేశాడు. ఇన్ని కార్లు కొన్నాడు. ఈ ఆలోచన నీకెందుకు? వాళ్ళ జీవిత ప్రణాళికలో ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి మరి ప్రతి క్షణం, ప్రతి నిమిషం సమయాన్ని సద్వినియోగం చేసుకొని భౌతికపరమైన ప్రగతి అద్భుతంగా సాధించాలని అనుకోని వచ్చాడేమో! నీకు సంబంధమేంది? నువ్విలా ఉన్నావంటే నువ్విలా కోరుకొని వచ్చావు కాబట్టి ఇలా ఉన్నావు. కాబట్టి ఏ విషయం గానీ వేరే వాళ్ళ విషయాలలో నువ్వు తలదూర్చకూడదు. అంటే కల్పించుకోకూడదు అని పత్రిజీ ఎన్నో సార్లు చెప్పాడు. ఎవరి విషయంలో తలదూర్చకూడదు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ప్రణాళిక ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు. ధ్యానం చేయకుంటే నడుచుకోరు. మళ్ళీ మళ్ళీ వస్తారు. ధ్యానం చేసి వాళ్ళ వాళ్ళ ప్రణాళిక అద్భుతంగా నిర్వహించుకుంటారు, నడుచుకుంటారు. నువ్వెవడు వాళ్ళ దాంట్లో ఏలు పెట్టడానికి. వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకు అని పత్రిజీ చెప్పడం జరిగింది. ధ్యాన విశిష్టతలో మనం ధ్యానం చేయాలి. అపారమైన ధ్యాన శక్తిని తీసుకోవాలి. అపారమైన ఆత్మజ్ఞానాన్ని తీసుకోవాలి. మనం తెలుసుకొని 10 మందికి బోధించాలి. ఎవరి విషయాలలో వేలు పెట్టకూడదు, జోక్యం చేసుకోకూడదు. మన పిల్లల విషయంలో గూడా మనం ఎంతో జోక్యం చేసుకుంటాం. వాడు జన్మ తీసుకునింది ఫుడ్‌కు లోటు లేకుండా, షెల్టర్‌కి లోటు లేకుండా హాయిగా జీవిస్తూ ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి. అంటే ధ్యానం చేయాలి. ఈ తల్లిదండ్రులయితే కరెక్ట్ అని జెప్పి ఎంచుకొని నీ దగ్గర పుట్టారు. నువ్వేం జేస్తావు? ఎదురింటి వాడు బీటెక్ చదివి అమెరికాలో ఉన్నాడు. ఇంకొక అమ్మాయి అమెరికా పోయింది. సాఫ్ట్‌వేర్‌గా ఉన్నారని నీ పిల్లలకు చదువు, చదువు, చదువని జెప్పి 24 గంటలు ఫోర్స్ చేసి వాడికి ఇష్టం లేని చదువుని ఎక్కిస్తామనుకోండి. ఏమవుతుంది? వాడి యొక్క ప్రణాళిక నాశనం అయిపోతుంది. కాబట్టి పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వాలి. నాన్న నువ్వు చదువుకుంటున్నావు గదా! నువ్వు ఎంతవరకైనా నేను చదివిస్తాను. నువ్వు ఏమి కావాలనుకుంటున్నావో ఆ సబ్జెక్ట్ తీసుకో అని మీరెప్పుడైనా ఫ్రీడమ్ ఇచ్చారా? ఇవ్వలేదు. నీ దగ్గర పుట్టినందుకి నీ యొక్క ఆశలన్నీ వాడి పైన రుద్ది, అమ్మాయి పైన, అబ్బాయి పైన రుద్ది, నీ ఆలోచనలన్నీ వాడి పైన రుద్ది, ఇలా కావాలి, నువ్వు మంచి డాక్టర్ కావాలి, నువ్వు మంచి ఇంజినీర్ కావాలి. ఏదో ఒకటి వాళ్ళ పైన రుద్ది, వాళ్ళు ఏదైతే అంటే చేరాలని వచ్చారో, నెరవేర్చుకోవాలని వచ్చారో వాళ్ళ ప్రణాళికలో, దానికి మీరు అడ్డుపుల్ల వేసి, అడ్డుకట్ట వేసి, వాళ్ళ జీవితము ఇంకొక జీవితానికి మళ్ళీ ఇంకో జన్మెత్తి
వాళ్ళ ప్రణాళిక నెరవేర్చుకునేటట్టుగా మీరు వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఫ్రీడమ్ ఇవ్వాలి. ఒక తల్లిగా, తండ్రిగా నీ దగ్గర పుట్టినందుకు వాడికి నువ్వు ఫుడ్ పెట్టాలి, జ్ఞానం ఇవ్వాలి, వాడి ఇష్ట ప్రకారం నడుచుకునేటట్టుగా అవకాశం ఇవ్వాలి. అప్పుడు నువ్వు వేరే వాళ్ళ విషయాలలో ఏలు పెట్టినట్టుగా ఉండకూడదు. మంచి ప్రవర్తన నేర్పించాలి. 24 గంటలు ఏం చేస్తున్నారు ఇప్పుడు మరి పిల్లలు చిన్నప్పుడే వాడు ఏడుస్తున్నాడని సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. వాడి సెల్ ఫోన్ కి బానిస అయిపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? నువ్వు ఆ సెల్ ఫోన్ లాక్కున్నావు అనుకోండి, అంతవరకు ఆ యొక్క సెల్ ఫోన్ మొదలు పడి ఏదేదో చూసి ఇదంతా బుర్రకెక్కి చూడ పిచ్చి పట్టినట్టుగా ఉంది. సత్ప్రవర్తన నేర్పాలి. భగవద్గీత గురించి 4 శ్లోకాలు చెప్పాలి. అంటే ధ్యాన విశిష్టత చెప్పాలి. జీవితం అంటే ఇది అని 4 మంచి మాటలు ఎప్పుడైనా చెప్పారా? మీరు కబుర్లు చెప్పుకోవడానికో, టీవీ సీరియల్ చూసుకోవడానికో, నీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ పిల్లల దగ్గర ఇచ్చేస్తున్నారు. చిన్నప్పుడే పాఠశాలలో చేర్చక ముందే ఇచ్చేస్తున్నారు. ఏమవుతుంది? ఆలోచించారు ఎప్పుడైనా? నీ యొక్క సుఖం కోసం అంటే నీ యొక్క కోరికలు నెరవేరడం కోసం టీవీ సీరియల్ చూడడం కోసం లేదంటే పక్కన అమ్మక్కల కబుర్లు చెప్పుకోవడం పిల్లల్ని ఓదార్చేదానికి నీకు సమయం లేకనో లేదంటే ఓపిక లేకనో ఈ సెల్ ఫోన్ ఇచ్చేసి ఆడుకుంటాడని ఇచ్చేస్తున్నావు. ఆ సెల్ ఫోన్ వల్ల ఎన్ని అనర్థాలు పిల్లలు మీరు చూస్తూనే ఉన్నారు న్యూస్ల్లో. డాక్టర్లు చెప్తూనే ఉన్నారు ఎక్కువ సమయం ఎంతవరకు సెల్ ఫోన్ వాడాలి అంతవరకే వాడండి మీరు కానీ పిల్లలు కానీ అని. కానీ దానికి బానిస అయిపోయి జీవితాలు వ్యర్థం చేసుకున్నారు. కాబట్టి మధ్య మార్గంలో ఉండాలి. మితంగా భోంచేయాలి, మితంగా మాట్లాడాలి, మితంగా నిద్రపోవాలి. ఎప్పుడైతే మధ్య మార్గంలో ఉంటామో అన్నీ సక్రమంగా ఉంటాయి. భౌతికపరమైనదైనా, ఆత్మపరమైనదైనా. మరి గౌతమ్ బుద్ధుడు కూడా మధ్య మార్గం చెప్పాడు. పత్రిజీ కూడా మధ్య మార్గం చెప్పాడు. ఏది అతిగా వద్దయ్యా అని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అతి సర్వర్త వర్జితే అన్నారు. అతిగా ఎప్పుడు వద్దు. మధ్య మార్గంలో ఉండు. ధ్యానం చేయమని 24 గంటలు కూర్చోవడం కాదు. భౌతికపరమైన విషయాలు వదిలేయడం కాదు. మీ ఆయన కొండి పెట్టకుండా పిల్లల్ని సరిగా చూసుకోకుండా 24 కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. నీ యొక్క పనులు ఓ తల్లిగా ఏం చేయాలి, తండ్రిగా ఏం చేయాలి, పనులు చేసుకుంటూ పిల్లలకు మొగుడికి సమయానికి వంట చేసి మంచి రుచికరమైన వంట పెడుతూ ఇంటి చక్కదిద్దుకుంటూ కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ ధ్యానం కోసం కనీసం నీ వయసు ఎంత 12 నిమిషాలు ధ్యానం చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఒక గృహిణికే కాదు, ఒక విద్యార్థికైనా, ఒక వ్యాపారస్తుడికైనా, ప్రతి ఒక్క మానవుడికి మరి ధ్యాన విద్యను వాయిస్ ట్రైన్స్. చెప్పండి మేడం. మరి మన టైం అయిపోయిందేమో, ఇంటర్నెట్ కూడా కట్ అయి వచ్చింది. ఓకే, ప్రతిదీ ఓకే. కూడా ప్రకృతి మనకు అనుకూలంగా మళ్ళీ కనెక్ట్ అయిపోయింది ఆటోమేటిక్ గా. మరి ఎస్ ఇంకా మనకు 5-6 మినిట్స్ ఉంది. ఓకే. ఏమైనా వాళ్ళకి డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి మేడం, చెప్దాం. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. చాలా ధన్యవాదాలు మీకు. ఎంతో జ్ఞానాన్ని మాకు అందించారు. శతకోటి ఆత్మ ప్రణామాలు. అందరూ మాస్టర్స్ ఒకసారి సార్‌కి అందరూ ధన్యవాదాలు తెలియచేయండి. మన క్లాప్స్ ద్వారా మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ ఎవరైనా అందరికీ అన్‌మ్యూట్ ఆప్షన్ ఉందండి. ఎనీ క్వెషన్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా గూడా, క్వెషన్స్ ఉన్నా గూడా సార్‌ని అడగొచ్చు. సార్ మనకి పత్రిజీ సార్ తోటి ఎప్పటినుంచో పరిచయం, తనతో సాంగత్యం ఉంది. కాబట్టి మనలో ఉన్న ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ చేయగలుగుతారు సారు. కాబట్టి ప్రతి ఒక్కరు సూర్యశేఖర్ సార్ మాట్లాడతారా? నా నెంబర్ కూడా నోట్ చేసుకోండి మేడం, ఇక్కడ చూపిస్తాను స్క్రీన్ పైన.
7075499799. ఏమైనా డౌట్స్ ఉన్నా చందా కట్టాలన్నా ఇంకేమన్నా మీరు ఈ క్లాసులో ప్రశ్నలు కానీ డౌట్స్ కానీ లేదా ఇంకెప్పుడైనా కూడా సరే మాట్లాడవచ్చు. 7075499799. 7075499799. చెప్పండి మేడం, ఎనీ డౌట్? సుమా మేడం మాట్లాడండి. మాస్టర్స్ నమస్తే సార్. నమస్తే మేడం. సుమా గారా? అవును సార్. చక్కటి జ్ఞానాన్ని మాకు అందించినందుకు మీకు శతకోటి కృతజ్ఞతలు సార్. ధన్యవాదములు. క్లాస్ అడగగానే సార్ చాలా బిజీ ఉన్నారు, అయినా కూడా మనకి ఈరోజు క్లాస్ అందించడం జరిగింది. అలాగే సార్, ఇంకోటి ఏంటంటే తీసుకుందామని అనుకుంటున్నారు సార్, కాకపోతే కొంతమంది కంప్లైంట్స్ ఏంటంటే అవి అంటే కొంతకాలం వచ్చి తర్వాత ఆగిపోతున్నాయి అన్న అది వాళ్ళు తెలుసుకొని మమ్మల్ని డౌట్స్ అడుగుతున్నారు సార్. అది ఒకప్పుడు మేడం, అంటే మనం అడ్రస్ సరిగా ఇకనో లేకుంటే ఇల్లు మారితే మాకు చెప్పకనో అదొక కారణం అయితే 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి పోస్టల్ డిపార్ట్మెంట్ లో పోస్ట్ మ్యాన్లకు కొత్త ఉద్యోగాలు లేవు, అంటే పర్మనెంట్ జాబ్స్ లేవు. రిటైర్డ్ అయిపోయిన వాళ్ళకంతా కొత్త టెంపరవరీ, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో స్టాఫ్ తక్కువ ఉంటే హోమ్ గార్డ్స్ తీసుకుంటారు కదా, పర్మనెంట్ పాపం. అదే విధంగా డైలీ వేజెస్ పైన లేబర్ ని పెట్టుకొని లేదంటే పోస్ట్ మ్యాన్ మరి టెంపరవరీగా జీతాలు ఇస్తూ చేసుకునే వాళ్ళు అడ్రస్లు ఎత్తుక్కొని ఇంకోటి ఎత్తుక్కోను సరిగా లేక ప్రాబ్లం అవుతూ ఉంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే రిజిస్టర్ పోస్టు మనీ ఆర్డర్ ఇవి రెండు కంప్యూటర్లో ప్రతి పోస్ట్ ఆఫీస్ లో ఎంటర్ అవుతాయి. ఇవి తప్పకుండా ఇవ్వండి, 3 రోజుల లోపల ఇవ్వాలి. అవి కూడా కంప్యూటర్ ఎంటర్ అయితే 3 రోజులు మనీ ఆర్డర్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ 3 days లో మనకు, అంటే ఆ పోస్ట్ ఆఫీస్కి వచ్చిన తర్వాత 3 days లో మనకు తప్పకుండా డెలివరీ ఇవ్వాలి. అదే కండిషన్. అలా ఇచ్చి మిగిలినట్టు ఆర్డినరీ పోస్ట్ కు సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అని పోస్ట్ మాస్టర్లు చెప్పడంతో అలా జరిగింది. మీరు ఒక 2 months ముందు చూస్తే ఖమ్మం జిల్లాలో అశ్వారావుపేటలో ఒకే పోస్ట్ మ్యాన్ ఉన్నాడు. ఆయనకి లోడ్ ఎక్కువైపోయి పంచకుండా రిజిస్టర్ పోస్టు మనీ ఆర్డర్లే పంచుతూ మిగిలినటువన్నీ ఆర్డినరీ పోస్టులు అక్కడ పెడితే రైతు పాస్బుక్లు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు అన్ని ఈకన ఉండి వాళ్ళని అడిగితే మేము పంపించాయనమంటే పోతే మరి బ్యాగులుగా నింపున్నాడంట. నాకు ఒకడే ఉన్నాను, ఇచ్చేదానికి టైం లేదు కాబట్టి నన్నే చేయమంటారంటే వానికి 4 తిట్టేసి ఆ గన్నీ బ్యాగులు ఉండేటువంటి ఆధార్ కార్డులు అన్ని లెటర్లు కింద పడేసి వాళ్ళ పోస్టులు వాళ్ళు ఏరుకొని రావడం జరిగింది. ఇది మీరు చూసారు న్యూస్ లో, నేను చెప్పడం కాదు, న్యూస్ లో వచ్చింది, పేపర్లో వచ్చింది. అది పరిస్థితి. కాబట్టి ఇలాంటి మేమంతా ఆర్గనైజేషన్ ఒక అసోసియేషన్ గా ఏర్పడి పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఢిల్లీ లెవెల్లో మాట్లాడితే వాళ్ళు రిజిస్టర్ పోస్ట్ కి 50% డిస్కౌంట్ ఇచ్చారు. 40 రూపీస్ అండి, ఇప్పుడు మళ్ళీ 6 రూపాయలు పెరిగింది, 46 రూపాయలు. మీరు చిన్న కవర్ వేసినా కూడా 46 రూపాయలు కట్టాలి. మాకు 100 grams వరకు సేమ్ ప్రైస్. కానీ ఏం సార్ మరి మ్యాగజైన్ కాస్ట్ మీరు పెట్టారు ఏంటని మేము అడిగితే, అసోసియేషన్ తరఫున అడిగితే 50% డిస్కౌంట్ ఇచ్చారు. అంటే సంవత్సరానికి 480 రూపాయలు పడుతుంది, 240 రూపీస్ మేము చెల్లించాలి. 40 రూపాయలు ఏం అడుగుతాములే అని చెప్పి 500 రూపాయలు మ్యాగజైన్ ఆర్డినరీ పోస్ట్ అయితే 200 రూపాయలు రిజిస్టర్ పోస్ట్ కు మేము మీకు ఇచ్చాం. మ్యాగజైన్ లో కూడా ఉంటుంది రిజిస్టర్ పోస్ట్ అంటే మ్యాగజైన్ పోస్ట్ 700 అని ఇక్కడ ఉంది చూడండి. ఎప్పుడైతే 700 మీరు పే చేస్తారో రిజిస్టర్ పోస్ట్ అంటే మ్యాగజైన్ పోస్ట్ మీకు ఇక్కడి నుంచి మేము పంపించిన వెంటనే ఆర్టికల్ డిస్పాచ్డ్ అని, మీరు ఇంట్లో ఉన్న లేకపోయినా ఇంట్లో ఇచ్చిన వెంటనే ఆర్టికల్ డెలివర్డ్ అని మీకు SMS వస్తుంది. అంతేకాకుండా దీనికి ఒక బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్ నెంబర్ మీకు SMS వస్తుంది. మీ ఆర్టికల్ బార్ కోడ్ నెంబర్ ఇదని మీరు ఇంటర్నెట్ లో కొడితే, ఆ బార్ కోడ్ కొడితే మీ మ్యాగజైన్ ఏ పోస్ట్ ఆఫీస్ లో ఉంది, ఎప్పుడు చేరుతుంది అనేది కూడా మీకు మొత్తం ఇంటర్నెట్ లో వస్తుంది. ఈ సౌకర్యాన్ని ఒక 2 years నుంచి కల్పించడం జరిగింది. మరి దీనికి మించి ఏం చేయగలం? మనము జ్ఞానం కావాలన్నప్పుడు ఆర్డినరీ పోస్ట్ 500, 200 అదనంగా పెడితే రిజిస్టర్ పోస్ట్ ప్రతి కంప్యూటర్ లో ప్రతి పోస్ట్ ఆఫీస్ లో ఎంటర్ అయి మీకు తప్పకుండా చేరుతుంది. ఇప్పుడు చేరలేదు అనే ప్రసక్తి లేదు మేడం.
99% మిస్ అవ్వదు. ఒకవేళ మీరు డోర్ నెంబరు ఇవ్వకను, మాకు బాగా పోస్ట్ మ్యాన్ తెలుసు, మా ఇంటి పక్కనే ఉంది, మేము పిన్ కోడ్ ఇవ్వాలా, మేము డోర్ నెంబర్ ఇవ్వాలా అనేటువంటి అనవసరమైన మాటలు మీరు చెప్పకండి. ఎవరైనా సరే నేను చెప్తున్నాను ఖచ్చితంగా. మీ మీ అడ్రస్ మీరే ఖచ్చితంగా మీరు చెప్పడానికి మరి ఆ ఒక్క నిమిషం మీరు కేటాయించుకొని ఉంటే, రాసేదాన్ని కేటాయించుకుంటే, పోస్ట్ మ్యాన్కి ఏం పట్టిందండి? మీరు ఒకరేనా? మీరు ఏమైనా జీతం ఇస్తున్నారు పోస్ట్ మ్యాన్ కి? పోస్ట్ మ్యాన్ కి ఫుల్ డీటెయిల్స్ అడ్రస్ ఇవ్వండి. ఈ రోజు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పక్కింటే ఉంటుంది, మాకు తెలిసిన వాళ్ళు, ఇవన్నీ కాదు, కబుర్లు చెప్పకండి. మీ ఫుల్ అడ్రస్, డోర్ నెంబర్, వీధి పేరు, అపార్ట్మెంట్ పేరు అన్ని డీటెయిల్డ్ గా ఇవ్వండి. పోస్ట్ మ్యాన్ కి ఈజీ అవుతుంది. మిమ్మల్ని ఎత్తుక్కొని ఇవ్వాల్సిన పని లేదు. మిమ్మల్ని మీ అడ్రస్ కోసం ఎత్తుక్కొని ఇచ్చే బదులు ఇంక 10 మందికి అతను ఇస్తాడు. కాబట్టి మన సౌకర్యం కాదు, పోస్ట్ మ్యాన్ సౌకర్యం కూడా మీరు ఆలోచించాలి. తర్వాత అడ్రస్ మారుతారు. అడ్రస్ మారేటప్పుడు మాకు చెప్పాలనే ఐడియా ఉండదు వాళ్ళకు. వాళ్ళ సర్దుబాటులో వాళ్ళు ఉంటారు. 2 నెలల తర్వాతను మేము అడ్రస్ మారామండి, 2 months అయిపోయిందండి, మర్చిపోయినామండి, ఆ గత నెల కూడా పంపించండి. తప్పు ఎవరు చేశారు? మీరా మేమా? మీరు అడ్రస్ ఎందుకు చెప్పలేదు మాకు? ఈ 2 నెలల అడ్రస్ పోస్ట్ మ్యాన్ పక్కన పడేసి ఉంటాడు కదా. అవునా కదా? చేరలేదు అనేది కాదు, చేరలేని దానికి 1000 కారణాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మీ అడ్రస్ మీరు పర్ఫెక్ట్ గా ఇవ్వండి. ఇప్పుడు కూడా చూపిస్తాను నేను ఎంతమంది ఫోన్ నెంబర్లు ఎవరో, ఎంతమంది పిన్ కోడ్లు ఎవరో, ఎంతమంది డోర్ నెంబర్లు ఎవరో నా దగ్గర ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు మీ అడ్రస్ ఇవ్వడానికి 1 నిమిషం కంటే ఎక్కువ పట్టదు. మీరు అడ్రస్ ఇవ్వకుండా మళ్ళీ మేము ఫోన్ చేయాలి, ఏమండి మీరు డోర్ నెంబర్ ఇవ్వలేదు, మీ అపార్ట్మెంట్ పేరు, అయ్యో మర్చిపోయినా. ఏం మర్చిపోవడం ఏంటండి? మన అడ్రస్ మనం ఇవ్వాలని తెలుదా? ఎందుకు ఇవ్వరు? ఇవన్నీ నేను కొంచెం కఠినంగానే మాట్లాడుతున్నాను, ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి. మీరు అడిగినా అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత మాది. మీ ఫుల్ పోస్ట్ అడ్రస్. అందరికీ డౌట్స్ అయితే ఉన్నాయి సార్ దాని మీద, అందుకనే ఒకసారి నేను కూడా అడిగితే చెప్తున్నాను, ఇంత కఠినంగా ఎందుకు చెప్తా అంటే తప్పు మీ వైపు కూడా ఉంది. డోర్ నెంబర్ ఎవరు, అపార్ట్మెంట్ పేరు రాస్తారు. 50 ఫ్లాట్లు ఉంటాయి. 50 ఫ్లాట్ల పోస్ట్ మ్యాన్ కి ఏం పట్టిందని ఎత్తుకొని ఇవ్వాలని? మీ డోర్ నెంబర్ ఎందుకు ఇవ్వరు? మీ ఫ్లాట్ నెంబర్ ఎందుకు ఇవ్వరు? మర్చిపోవడం ఏంటి? మీరు ఇల్లు మారారు, మర్చిపోవడం ఏంటి? ఇల్లు మారేటప్పుడే తెలుసు కదా పలానప్పుడు మారుతామని, మాకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయరు? ఇన్ఫార్మ్ చేయని ఫోన్ కూడా అవసరం లేదు. నా నెంబర్ మీ దగ్గర ఉంటుంది, ఇందాక చెప్పాను. వాట్సాప్ లో మీ అడ్రస్ పెట్టుంటారు. వాట్సాప్ లో ఓల్డ్ అడ్రస్ ఇది, న్యూ అడ్రస్ అని ఇవ్వండి, విత్ ఇన్ 5 minutes లో మారుస్తాం. మేము పర్ఫెక్ట్ గా ఉన్నాము, మీరే మాకు సరిగా కమ్యూనికేషన్ చేయలేదు అనేది వాస్తవము. ఇల్లు మారుతున్నారు, 2 months తర్వాత చెప్తున్నాను, నా దగ్గర రికార్డు చెప్తాను కావాలంటే ఎవరెవరని. డోర్ నెంబర్ ఎవరు, పిన్ కోడ్ ఎవరు? పిన్ కోడ్ తెలియదు అంటారు. పిన్ కోడ్ ఇంటర్నెట్ లో కొట్టి, మీ అడ్రస్ కొట్టి పిన్ కోడ్ అడిగితే ఇంటర్నెట్ లో పిన్ కోడ్ ఇస్తుంది. కాబట్టి మేడం, నేను ఎందుకంటే కఠినంగా ఎందుకు చెప్తున్నానంటే, మీరు గుర్తు పెట్టుకోవాలనే విషయం గురించి నొక్కి నొక్కి చెప్పటం అయింది. మీకు కఠినంగా అనిపించవచ్చు. కాబట్టి 500కు బదులు 700 కట్టండి. చేరుకుంటే చెప్పండి, రెండో కాపీ మళ్ళీ 46 రూపాయలు ఇచ్చి మేము పంపిస్తాం. మీరు అడ్రస్ కరెక్ట్ గా ఇవ్వాలి, కరెక్ట్ గా అంటే ఫుల్ పోస్టల్ అడ్రస్ ఇవ్వాలి. మీరు ఏదైనా ఇల్లు మారితే ఇమ్మీడియట్ గా మాకు కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేట్ వాట్సాప్ లో పెడితే చాలు, ఓల్డ్ అడ్రస్ న్యూ అడ్రస్ అని. తర్వాత ఇవన్నీ ఉన్నాయి మేడం. చేరలేదనే దానికి పోస్ట్ మ్యాన్ది తప్పులేదు, మనమే అడ్రస్ సరిగ్గా ఇవ్వట్లేదు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీకు అంత కూడా ఇంకా మీరు కావాలంటే డిజిటల్ కాపీ తీసుకోండి. గత 5 సంవత్సరాల మ్యాగజైన్లు అందులో పెట్టి ఉన్నాం. సెల్ ఫోన్, ల్యాప్టాప్, డెస్క్టాప్, టీవీలో చదువుకోండి. లేదంటే ఇప్పుడు ఆడియోస్ వచ్చినాయి, ఈ నెల నుంచి ఆడియోస్ ఉన్నాయి, ఆడియోస్ వినండి. కానీ పత్రిజీ ఏం చెప్పాడు? ప్రతి తెలుగింటికి చేరాలి అన్నాడు. మేము కృషి చేస్తున్నాం. మీరు ఎంతమంది కృషి చేస్తున్నారు? కొన్ని లక్షల ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎంతమంది చందాదారులుగా ఉన్నారు? ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఇక్కడ ఉన్నారు ఈ జూమ్ లో, వీళ్ళందరూ చందాదారులు అయ్యారు? ఒకసారి చెప్పమానండి, అందరూ చందాదారులు అయ్యారేమో. ఇప్పుడు అవ్వాలనుకుంటున్నారు సార్. ఇప్పుడు మీ నెంబర్ కాల్ చేయొచ్చు కదా సార్, వాళ్ళు అవ్వాలంటే కనుక. మేడం, కాబట్టి పత్రిజీ లక్ష్యం ఏదైతే ఉందో, పత్రిజీ ఆశయం ఉందో, అది 100% నెరవేర్చినప్పుడే పిరమిడ్ మాస్టర్ కబుర్లు చెప్పేది కాదు. మాకు మ్యాగజైన్ వస్తుందండి, 2 రోజుల్లో చదివేస్తామండి, మా పక్కింటికి ఇస్తామండి, ఎదురింటికి ఇస్తాను. ఎంగిల్ కూడా ఎందుకు తినాలండి? డబ్బు లేదా మీ దగ్గర? ఒకే ప్లేట్ మళ్ళా కడుగుతానని చెప్పి తిన్న కంచంలోనే తిన్న ఆకునని మళ్ళీ తింటారా? చెప్పండి ఒక మాట, నేను ఇంత కఠినంగా అడుగుతున్నాను. 500 రూపాయలు పెట్టుకోలేరా మీరు? 700 రూపాయలు పెట్టుకోలేరా? ఓన్ చదివి మీరు ఇవ్వడం ఏంటండి? మీరు మళ్ళీ చదవటం ఏంటండి? పత్రిజీ పత్రిక రూపంలో మీ ఇంటికి వస్తున్నారు 700 రూపాయలతో సంవత్సరం రోజులు. పెట్టుకోలేరా?
ఏం చేసుకుంటారు? నెత్తి పెట్టుకొని పోతారు పైలోకాలకి వెళ్ళేటప్పుడు. కాబట్టి ప్రతి ఇంటికి పత్రిజీ రావాలి. ఆయన కళ, ఆయన లక్ష్యం. ధ్యానం ఒకటే చేస్తే సరిపోదు. పత్రిజీ మాటలు శ్రద్ధగా వినండి. పత్రిజీ ఆడియోస్ వినండి, వీడియోస్ వినండి. ప్రతి ఒక్క ఇంటికి నేను వెళ్ళాలి అన్నాడు. ఆయన రాగలడా? ఇప్పుడు లేడు రావడానికి. ఉన్నప్పుడు వచ్చాడు చాలా ఇండ్లకి, ప్రతి ఊర్లకి తిరిగాడు. పత్రిజీ పత్రిక రూపంలో మీ ఇంటికి వస్తున్నారు. నెలకు ఎంత? 50 రూపాయలు, 60 రూపాయలు రిజిస్టర్ పోస్ట్ అయితే. అది కూడా పెట్టుకోలేమంటే ఇంకేం ధ్యానం చేస్తున్నాం? మన సంపాదన అంతా ఎత్తుకొని ఎత్తున పెట్టుకొని పోతాం పైలోకాలకి. కాబట్టి దాన గుణం ఉండాలి. దాన గుణం లేకుంటే ఏం లాభం అండి? దాచుకొని ఒకటికి భోజనం పెట్టరు, ఒకటి 10 రూపాయలు ఇవ్వరు, మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి చెప్పరు. ఇంకేమి జ్ఞానం అండి? కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పత్రిజీ ఏమైతే కోరుకున్నారో, ఏమైతే ఆయన 40 సంవత్సరాలు కృషి చేసి మనకు అందించారో ఆ జ్ఞానాన్ని పంచండి. ఆ జ్ఞానాన్ని ఎలా పంచాలి? ధ్యాన క్లాసుల ద్వారాగా పంచాలి, ఈ మ్యాగజైన్ ద్వారాగా పంచాలి. మీకు డబ్బులు ఉన్నాయి, 10 మ్యాగజైన్లు కట్టండి, తెప్పించుకోండి, 10 మందికి పంచండి. లేదంటే లైబ్రరీలు, ఓల్డేజ్ హోములు, ఎండిఓ ఎంఆర్ఓ 10,000 అడ్రస్లు మా దగ్గర ఉన్నాయి. మీరు ఒక మ్యాగజైన్ తెప్పించుకొని ఇంకొక 500 రూపాయలు పంపించండి, మీకు 10 మ్యాగజైన్లు పంపిస్తాం. లేదంటే ఎవరికైనా పంపమని చెప్పండి, మా దగ్గర అడ్రస్లు ఉన్నాయి, పంపుతాం. ఇదే మేడం విషయం. ధ్యానం ఒకటే చేస్తే సరిపోదు, కాస్త దాన గుణం ఉండాలి, కాస్త పంచే గుణం ఉండాలి. మేము నిరంతరం కృషి చేస్తున్నాం ధ్యాన దేవత టీం, పత్రిజీ ఆశయానికి, పత్రిజీ లక్ష్యానికి. మీరు ఇంతమంది ఉన్నారు కదా, 20 మంది ఉన్నారు. 20 మందిలో ఎంతమంది పత్రిజీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటున్నాం? మాకు చెప్పాల్సిన లేదు, మీరు క్వశ్చన్ వేసుకోండి. ఎంతమంది తెప్పించుకొని చదివేసి పక్కింటి వాళ్ళకి ఇస్తున్నారు, ఎదురింటి వాళ్ళకి ఇస్తున్నారు, అక్కలకు చెల్లెళ్ళకి ఇస్తున్నారు? చెప్పండి, ఆలోచించండి. మన ఇంటికి మ్యాగజైన్ రావడానికి నెలకి 50 రూపాయలు మనం పెట్టుకోలేమా? ఒకసారి ఆలోచించండి. వాళ్ళు చదివేసి ఇచ్చిన తర్వాత, అక్క చదివేసావా, అమ్మ చదివేసావా, ఎన్ని రోజులు చదువుతా, నేను వెంటనే చదవాలి కదా. ఎందుకు ఆడుకోవడం ఎందుకు చెప్పండి? పెడితే మీ ఇంటికే వస్తుంది కదా. మేడం ఒకటి గుర్తు పెట్టుకోండి, చేరలేదు అనే ప్రసక్తి లేదు 2 years నుంచి. కాకపోతే కక్కుర్తి పడుతున్నారు 200 అదనంగా ఎందుకు కట్టాలి అని. ఆ కక్కుర్తి వదిలేయండి. ఆర్డినరీ పోస్ట్ బదులు 700 కట్టండి రిజిస్టర్ పోస్ట్ కి. విత్ అక్నాలెడ్జ్మెంట్ మీకు మ్యాగజైన్ వస్తుంది. ఇంక దీనికంటే ఏం చెప్పాలి మేడం? మనం కక్కుర్తి పడుతున్నాం, ఒకటి తెప్పించుకొని 10 మంది చదువుతున్నాం. 200లకు పాలు మరి ఆర్డినరీ పోస్ట్ కడుతున్నాం. పోస్ట్ మ్యాన్ ఇవ్వలేదు, ఎన్నని ఇస్తాడు? అతను కూడా మనకి ఎంత సమయం ఉంది అంతే ఉంది. ఏమండి పక్కింటి వాళ్ళకి వచ్చిందండి, మా ఇంకా రాలేదండి అంటే ఒకే రోజు బస్తాలు మోసుకురావాలన్నా పోస్ట్ మ్యాన్? అతను ఎన్ని మోయగలడో అన్ని తెచ్చి ఈ రోజు ఇస్తాడు, రేపు ఇస్తాడు, 25 రోజులు పంచుతానే ఉంటాడు. 1వ తారీఖు మేము పోస్ట్ చేసి 25వ తారీఖు వరకు ఇస్తానే ఉంటాడు. అంత లగేజ్ అయిపోతుంది. మనం ఒక్కడే కాదు కదా, ఎన్ని పోస్టులు, ఎన్ని అపాయింట్మెంట్ లెటర్స్, ఎన్ని మ్యాగజైన్లు, ఎన్ని కరెంట్ బిల్స్, ఎన్నెన్నో ఉన్నాయి, ఎన్ని ఎల్ఐసి పాలసీలు, అయినా పోస్ట్ మ్యాన్ ఇవ్వాలి కదా. కాబట్టి రిజిస్టర్ పోస్ట్ కు ప్రాధాన్యత ఉంది. 700 కట్టండి రిజిస్టర్ పోస్ట్ కు. దయచేసి రిజిస్టర్ పోస్ట్ కు డబ్బులు కట్టండి, ప్రతి ఇంటికి తెప్పించుకోండి. చదివేసి పక్కింటి వాళ్ళకు ఇచ్చేదో వాళ్ళు తీసుకునేదో వద్దు. మనమేం డబ్బులు నెత్తిన పెట్టుకొని పోవట్లేదు. 700 రూపాయలు మన సంవత్సరానికి పెట్టుకోలేమా అనేది గుర్తు పెట్టుకోండి. ఆడియోస్ ఉన్నాయి, ధ్యాన దేవత టీవీ ఆడియోస్ వినండి. నేనేమన్నా నా మాటలు మిమ్మల్ని ఏమైనా నొప్పించుంటే క్షమించమని కోరుతున్నాను. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుకునేటప్పుడు కొన్ని కఠినంగానే ఉంటాయి. ఓకేనా మేడం? సుమా గారు. ఓకే సార్. అంటే చెప్తే ఏంటంటే నిజంగా కొంచెం గుర్తు పెట్టుకొని అన్ని కరెక్ట్ ఇస్తారు సార్. అంటే ఇవ్వలేదనే కంప్లైంట్ మనకు వద్దు. కరెక్ట్ గా అంటే పోస్ట్ మ్యాన్ ఇవ్వలేదు అని కరెక్ట్ అడ్రస్ ఇచ్చినామనుకో మన ఇంటికి మనకు చేరిపోతుంది అనేది చాలా బాగా చెప్పినారు సార్. అంటే ఇది ఆ చిన్న మిస్టేక్స్ తోటే రాలేదు, మేము కట్టాము అని ఇప్పుడు ఒక మాట వచ్చేస్తుంటుంది కదా సార్. ఇంకా వాళ్ళ నుంచి కూడా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, సరిగ్గా ఇవ్వరు, అలా ఉంటుంది. మీ దగ్గర కూడా ఇవ్వలేదు అన్నది మీకు వచ్చేస్తుంది కాబట్టి ఆ అడ్రస్ ఏదో కరెక్ట్ చూసుకొని ఇచ్చేస్తే సరిపోయింది సార్. బాగా చెప్పండి. మీరు పెట్టే వాట్సాప్ లో అడ్రస్, పేమెంట్ రిసిప్ట్ అనే నేనే రాస్తాను. నాకు తెలుసు. సగం మంది డోర్ నెంబర్ ఎవరండి? ఎందుకమ్మా డోర్ నెంబర్ అంటే మా పోస్ట్ మ్యాన్ మా అడ్రస్ బాగా
అరే ఎంత సమయం నువ్వు ఎంత సమయం వేస్ట్ చేసాం? ఆ 1 మినిట్ నువ్వు డోర్ నెంబర్ రాయడానికి ఎంతసేపు పడుతుందండి? 10 సెకండ్లు పడుతుంది. ఎందుకు ఆ బద్ధకం ఎందుకు చెప్పండి? ఆ పోస్ట్ మ్యాన్ నువ్వు ఒకడేనా? ఎంతమందికి ఇవ్వాలి వాళ్ళు తిరిగి ఏరియాకి? దయచేసి నేను నమస్కారం పెడుతున్నాను, మీ పోస్టల్ అడ్రస్ పర్ఫెక్ట్ గా రాయండి. రిజిస్టర్డ్ పోస్ట్ తీసుకోండి. ఆర్డినరీ పోస్ట్ చేరలేదంటే మనం క్వశ్చన్ చేయలేము. ఆర్డినరీ పోస్ట్ చేరలేదంటే పోస్టల్ డిపార్ట్మెంట్ మనం అడగలేము. రిజిస్టర్డ్ పోస్ట్ కట్టండి. చేరుకుంటే మనం పోస్టల్ డిపార్ట్మెంట్ క్వశ్చన్ చేయొచ్చు. ఇది అర్థం చేసుకోండి. మేడం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ అయితే మేము కర్తాల్లో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్, ఆగస్టు 16th 17th. ఏంటంటే ఈ మహావతార్ ఫౌండేషన్ నైట్ బ్యాచ్ 365 days స్టార్ట్ అయ్యి 200 days కంప్లీట్ అయింది సార్. దానికి కర్తాల్లో ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్. అయితే ఏంటంటే ధ్యాన జగత్ ఆఫీస్కి మేడము నేను ఇద్దరు వచ్చి ఈరోజు ఒక బ్యానర్ ఒకటి కట్టి అక్కడ కొన్ని బ్రోచర్స్ పెట్టి వద్దాం అనుకుంటున్నాం సార్. అదే మీకు ఇన్ఫార్మ్ చేద్దామని మీరు చెప్తున్నాను ఎక్కడుంటారు సుమా గారు? సార్. మీరు ఎక్కడుంటారు? ఎల్బీ నగర్ సార్. రండి. బ్యానర్ పెట్టే అవకాశం ఉండదండి, ఎందుకంటే చిన్న ఆఫీసు, కిందకి కూడా కట్టే అవకాశం ఉండదు. బ్రోచర్స్ పెట్టండి, వస్తుంటారు, వాళ్ళంతా తీసుకెళ్లిపోతుంటారు. ప్రతిరోజు ఉదయం గంటల నుంచి రాత్రి 8:30 వరకు మన సెంటర్ ఓపెన్ ఉంటుంది. వచ్చిన వాళ్ళంతా అక్కడ మరి టేబుల్ పైన పెడతాం మేము. అవి బ్రోచర్స్ తీసుకుంటారు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి ధ్యానం చెప్తాం. పాత వాళ్ళు వస్తారు, వాళ్ళ ప్రకారం వాళ్ళు ధ్యానం చేసుకోబడతారు. బ్యానర్ పెట్టడానికి అవకాశం ఉంటుందో లేదో నేను చెప్పలేను, ఎందుకంటే మొత్తం కబోర్డ్స్ ఉంటాయి. బ్యానర్ పెట్టే అవకాశం వచ్చినాం సార్, మేము ధ్యానం చేసుకున్నాము. ఇంతకు ముందు రండి వచ్చాం సార్ మేము కూడా. రండి. థ్యాంక్ యూ సార్. మీకు మ్యాగజైన్ వస్తుందా సుమా గారు? మీకు మ్యాగజైన్ వస్తుందా? మీకు మ్యాగజైన్ వస్తుందా? లేదు సార్, అంటే అనుకున్నాము లాస్ట్ టైం వచ్చి, అదే కొంచెం మేము కూడా ఈ అపోవల్నే ఉన్నాం సార్. అదే సరిగ్గా రావట్లేదు అన్న కనెక్షన్ తీసుకున్న వాళ్ళకు అన్న ఆలోచనలో మేము ఆగిపోయినాం సార్. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉండే, తను చెప్పారనమాట. అంటే అంతకుముందు ఒక 1-2 years బాగానే వచ్చింది, మళ్ళీ ఆగిపోయింది ఇలా అని చెప్పారనమాట. వాళ్ళది ఏంటంటే ఓన్ హౌస్ వేసారా, అందుకనే ఇంకా ఆగిపోయాం మేము అక్కడ. ఇప్పుడు ఎవరికైతే ఆగిపోయిందో వాళ్ళు ఫోన్ చేయమనండి. వాళ్ళకి ఎప్పటికీ అయిపోయింది అది కూడా చూస్తాం. ఇది కూడా ఒక కారణం. సంవత్సరంలో అంటే 14 నెలలు కాదు, 12 నెలలే. 2 నెలల తర్వాత కూడా మాకు రాలేదని ఫోన్ చేస్తారు. ఏంటమ్మా నువ్వు పలానప్పుడు కట్టినావు, 12 నెలలే వస్తుంది, ఆగిపోయిందంటే అవునా సార్ అప్పుడే అయిపోయిందా సంవత్సరం? మేము గమనించుకోవాలంటే మేము లెటర్ రాస్తాం, పోస్ట్ కార్డ్ రాస్తాం, ఎస్ఎంఎస్లు పెడతాం, ఫోన్లు చేస్తాం. మా డ్యూటీ మేము సక్రమంగా చేస్తున్నాం. మీరు చేస్తున్నారు లేదు క్వశ్చన్ చేసుకోండి. ఈ నెల పోస్ట్ చేసిన వెంటనే, ఆగస్టులో పోస్ట్ చేసిన వెంటనే 15వ తారీఖు అంతా పోస్ట్ కార్డ్ రాస్తాం. మీకు ఈ నెలతో అయిపోతుంది అని పోస్ట్ కార్డ్ రాస్తాం. ఒక ఆయన అందుకోసమే ఉన్నాడు, రవీంద్ర సార్. ఆయన అందరికీ ఫోన్లు చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేయకుంటే ఎస్ఎంఎస్ పెడతాడు. అయ్యా 1 year అటు ఇటు త్వరగా అయిపోతుంది, 2 years కట్టంటే వద్దు సార్ మళ్ళీ కడతామంటారు. ప్రతి ఒక్కరూ కూడా 99% అయిపోయిన 2 నెలల తర్వాతనే కడుతున్నారు. ఇవన్నీ ఉంటాయి మేడం, కారణాలు 1000 కారణాలు ఉంటాయి దాన్ని, నేను చెప్తున్నాను కదా. మీరే ఇంత ఆర్గనైజర్ గా ఉండి ఇన్ని క్లాసులు చేసి జూమ్లు చేసే వాళ్ళే ఎవరో చెప్పిన మాటలు నమ్మేసి మీరు చందా కట్టలేదు. మాకు ఒక కాల్ చేయొచ్చు కదా. మేము ఎప్పుడైనా ఫోన్, ఇప్పుడు కూడా అమెరికా నుంచి ఫోన్ వస్తే ఎందుకు కట్ చేస్తున్నాను నేను, మీకు రింగ్ కనపడుతుంది కదా. ఈటాటి పనిలో ఉండేటప్పుడు ఫోన్ మాట్లాడు, మళ్ళా మిస్డ్ కాల్ చూసి మాట్లాడతాం కదా. ఎవరైనా చెప్పండి, ఇంతమంది ఉన్నారు కదా 20 మంది, కేశవరాజు ఫోన్ లిఫ్ట్ చేయడు అని ఎవరైనా చెప్పండి చూద్దాం. లేదు సార్, ఇదే సార్ ఫస్ట్ టైం మీ నెంబర్ మా దగ్గరికి రావడము. అన్ని కూడా సెట్కే మనకు పాముని వాణి మేడం పంపించారు సార్. అపోహలు నమ్మకండి. ఇంటర్నెట్ లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, మ్యాగజైన్ లో ఉంటుంది. అపోహలు నమ్మకండి దయచేసి. ఫోన్ చేయండి, మీ ఫోన్ కి నేను ఆన్సర్ చేయకుండా అప్పుడు అడగండి. ఎవరో గాలి పోయే వాళ్ళు లేదంటే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు చెప్పేసింది నమ్మేసి మీరు మ్యాగజైన్ చందా కట్టలేదు 2 years నుంచి, ఎవరో చెప్పారని. ఇది కాదు మేడం. కాల్ చేయండి. ఏం సార్ వాళ్ళు డబ్బులు కడితే మీరు మ్యాగజైన్ చేరటం లేదంటే కారణం నేను చెప్తాను. వాళ్ళ డోర్ నెంబర్ సరిగా ఇచ్చారా, లేదంటే ఇచ్చారా, పిన్ కోడ్ ఇచ్చారా, లేదంటే మరి ఆర్డినరీ పోస్ట్ కట్టారు కాబట్టి పక్కన పడేసిపోతారు. మనం ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఉంటాం మేడం, వాడు వచ్చి డోర్ తట్టి ఇవ్వడు మేడం ఆర్డినరీ పోస్ట్ కి, ఇంటి ముందర పడేసిపోతాడు.
ఆ పిల్లలు ఆడుకునే వాళ్ళు తీస్తారు, లేదంటే వాచ్మెన్ తీసి పక్కన పెడతాడు. మా అపార్ట్మెంట్ లో చూద్దారండి, ఎన్ని లెటర్లు ఆడ పడేసి ఉంటారు బుట్టలో. అదే రిజిస్టర్ పోస్ట్ అయితే మీ ఇంటికి వస్తుంది. అవునా కదా? ఆర్డినరీ పోస్ట్ చేయడానికి మీ అపార్ట్మెంట్ లో కూడా ఆడ పడేసి ఉంటారు. వాచ్మెన్ మీ ఇంటికి తెచ్చిస్తాడా? అయినా ఆలోచించండి. ఎదుటి వాళ్ళపైన నిందలేసేది కాదు, మాకు చేరలేదని. మనం ఎంతవరకు పర్ఫెక్ట్ గా ఉన్నామో చూసుకోండి. రిజిస్టర్ పోస్ట్ కట్టండి, చేరుకుంటే అప్పుడు అడగండి, చెప్తాం మేము ఎందుకు చేరలేదని. దయచేసి అర్థం చేసుకోండి. మేడం. ఓకే సార్. ఓకే సార్. ఇంకా మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ ఆప్షన్ ఉంది, ప్రతి ఒక్కరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. సైదులు సార్, లావణ్య మేడం, ఎవరైనా. ఓం ప్రకాష్ సార్ మాట్లాడతారా? లేదు సార్. మేడం ఓకే సార్, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన టైం ని మాకు కేటాయించినందుకు కొంచెం మహోదర్ ఫౌండేషన్ తరపున ఒకసారి రాలేదని మనకి కొంచెం గట్టిగా మాట్లాడినామేమో, హట్ అయినారేమో. అటు మాట్లాడితేనే వాళ్ళకి బాగా అర్థమవుతుంది మాట్లాడగా. నాది ఎలాంటి కోపాలు లేవు, తాపాలు లేవు. అంత సార్. గట్టిగా స్ట్రాంగ్ గా చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పడం తప్పితే ఏమీ లేదు. ఓకే అంతేగాని సార్. ఏం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఓకే పత్రిజీ జ్ఞానం మీరు చదివినా చదవకపోయినా మీ ఇంట్లో మ్యాగజైన్ ఉండాలి. ఖమ్మం మాస్టర్ ఏమైందంటే, మన ఇంటి ముందర బెంచ్ కారు ఉండేదానికంటే మన ఇంటి టీపా పైన మ్యాగజైన్ ఉండాలి అని చెప్పింది. అది అర్థం చేసుకోండి చాలు. ఎవరో చెప్పింది వినేసేది కాదు. ఇప్పటికీ వస్తానే చేరతానే ఉంది. కాబట్టి ఎందుకు చెప్పింది ఆ మాట? మన ఇంటికి ఎవరో ఒకరు వస్తారు, మనం కాఫీ టీ ఇచ్చే లోపల మన టీపా పైన ఉండి ఆ బుక్ చదివితే ఒక ఒక పత్రిజీ మెసేజ్, ఒక పేరాను ఏదో ఒక చోట వాళ్ళని చైతన్యపరుస్తుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఒక చిన్న పాంప్లెట్ తో ఇంత సామ్రాజ్యాన్ని సృష్టించారు. మనకంటూ ఒక మ్యాగజైన్ ఉన్న పత్రిజీ ప్రారంభించారు. పత్రిజీ ఆశయాలకు అనుగుణంగా మనం ధ్యానం చేస్తే మన జీవితాలు ధన్యం చేసుకున్నాను కాదు. దీనికి మీరు చదివినా చదవకపోయినా సహకరించండి. ఇది నిలబడాలి. ఎలాంటి కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ లేకుండా, ఎలాంటి కమర్షియల్ లలిత జ్యువెలర్స్ వేసుకోవచ్చు, ₹1,00,000 ఇస్తాడు. నువ్వు బట్టలు కొట్టి వేసుకోవచ్చు, ₹1,00,000 ఇస్తాడు. కానీ పత్రిజీ ఏం చెప్పాడు? పిరమిడ్ మాస్టర్ల సహకారంతోనే నడవాలి, వాళ్ళ చందాతాలతోనే నడపాలని. ఎన్ని కష్టాలైనా నడుపుతున్నాం 25 సంవత్సరాలుగా. ఏ రోజైనా మిమ్మల్ని ₹1,00,000 ఇవ్వండి, 50,000 ఇవ్వండి డొనేషన్ అని అడిగామా? మీరు ఎంత డబ్బులు ఇస్తారో అంత మ్యాగజైన్లు మేము ఇస్తాం. మీరు 10,000 ఇచ్చినా కూడా 10,000 మ్యాగజైన్లు మీకు ఇస్తాం. మరి ఇలాంటి సంస్థను మీరు ఆదరించకంటే ఎవరు ఆదరిస్తారండి? చెప్పండి. ధ్యానమే చేయలేనటువంటి వాడు దీనికి ₹10 ఎందుకు ఇస్తాడండి? 500 ఎందుకు కడతాడండి? ధ్యానం చేసేవాళ్ళు, పిరమిడ్ మాస్టర్లు సహాయ సహకారాలతో 25 సంవత్సరాలుగా నడుస్తుంది, ఇంక మీద కూడా నడుస్తుంది. ఎందుకు ఇంత కఠినంగా చెప్పంటే, ఇంత గట్టిగా చెప్తేనే మీ మనసుకు హత్తుకుంటుంది అని చెప్పడం చెప్తే ఎలాంటి కోపాలు, తాపాలు, ద్వేషాలు లేవుగాక లేవే. 35 సంవత్సరాలుగా ఉన్నాను. ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నా అంటే, మీలో ఈ పదం నాటుకోవాలి. సుమా మీరు ఎందుకు కట్టలేదని అంటే ఆమె ఈరోజు కడుతుంది. అందుకోసమే కాదు తప్పితే ఇంకేమీ కాదు. ప్రతి ఒక్కరింట్లో మీరు చదివినా చదవకపోయినా ధ్యాన జగత్తు మీ ఇంటికి రావాలి. మీరు పక్కన పెట్టుకోండి. ఏం మేడం? దయచేసి ధ్యాన జగత్తుకి సహకరించండి. మీరు ఎంత డబ్బులు ఇస్తారో అంత బుక్స్ మేము ఇస్తాం. మాకు దానం చేయొద్దు, మీరు డొనేషన్ ఇవ్వద్దు అని బుక్స్ మేము ఇస్తాం, పంచండి. మరీ చెప్తున్నది అదే. ఓకేనా మాస్టర్స్? ఓకే సార్. నో ప్రాబ్లం సార్. ఏం లేదు, అర్థం చేసుకుంటారు. అలా ఏం లేదు సార్. మీరు కూడా గట్టిగా అంటే కడతాము కాబట్టి మళ్ళీ రాలేము అంటాం కాబట్టి ఆ కంప్లైంట్ గురించే చెప్పారు. నో ప్రాబ్లం ఎందుకంటే సార్. అంటే తల్లికి ఇప్పుడు తెలుసు ఎవరికో ఒకటి కాదు సార్, ఇప్పుడు ఆనందించి నేనే ఇప్పుడు ఆ అపోలో ఉన్నాను కదా, అలా ఎంతో మంది కూడా ఉన్నారు. కలిగించడానికే మిమ్మల్ని గట్టిగా మాట్లాడితే మీలో తెలుస్తుందని. సుమా గారు, ఒక తల్లి బిడ్డ పైన కోపం ఉంటుందా? వాడు చదువు కదండి, ఒక దెబ్బేస్తాను, లేదంటే నీకు చాక్లెట్ డబ్బీను అని గట్టిగా దబాయిస్తే వాడు చదువుతాడు, హోంవర్క్ చేస్తాడు. అవునా కదా? తల్లికి ప్రేమ లేదా ఏంటి బిడ్డ పైన? పిరమిడ్ మాస్టర్ అంటే మాకు ప్రేమ లేదా ఏంటి? అభిమానం ఉండదా ఏంటి? అలా నొక్కితేనే మీ మనసులో హత్తుకుంటుంది. అడ్రస్లు కరెక్ట్ గా ఇస్తారు, చందాలు కడతారు, 10 మందికి చందాలు కట్టిస్తారు, లేదంటే 10 మందికి పంచుతారు అనే ఉద్దేశంతో అలా గట్టిగా మాట్లాడడం తప్పితే ఇంకేమీ లేదండి సుమా గారు. నో ప్రాబ్లం సార్.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు అందరికీ. ఓకే మాస్టర్స్, మనం 11 o'clock మీట్ అవుదాం. మళ్ళొకసారి సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేద్దాం. మన మీకు అందరికీ అమూల్యమైన టైం ధన్యవాదాలండి. కేటాయించారు. మీకు థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.